నమస్కారం అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహాధ్యాయులందరికీ వందనాలు. ఇందాక అనుకున్నట్టుగా ఏనుగు వెళ్ళిపోయింది, తోక మిగిలింది. కష్టమైనవన్నీ అయిపోతున్నాయి. ఇంకా సులభం, మిగతావన్నీ సులభమే. ఇంకొక 3-4 వారాల లోపల విభక్తులన్నీ అయిపోతాయి. కొద్దిగా అభ్యాసము మరి ప్రాక్టీస్ గ్రూప్స్లో ఎలా చేస్తున్నారో తెలియదు. నేను ప్రాక్టీస్ గ్రూప్స్ అన్నీ కూడా ఒక 2 వారాల్లో కొద్దిగా ఈ ఎలక్షన్స్ అయిపోయి కాస్త బిజీ తగ్గిన తర్వాత మళ్ళీ వాటిని రీగ్రూప్ చేస్తాను. చాలా డిసిప్లిన్ కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఎవరికైతే పూర్తిగా శ్రద్ధ ఉందో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మనము ప్రాక్టీస్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసి అందులోపల మనము ప్రారంభించుకుందాము. అప్పుడు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇష్టం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఒక దగ్గర ఉండడంతో ఏమవుతుందంటే ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకున్నారో వారికి ఈ వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ అయిపోతారు. అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేద్దామంటే ఇంక ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్గా అయిపోయినాయి మనకు. ఇప్పుడు ఇంకా నేర్చుకునేవన్నీ కూడా ఇంకా అభ్యాసమే ఇంకా. కాబట్టి చాలా 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 సులభం అవుతుంది. ఎందుకంటే మనకు దశదిన శిబిరాలని ఇవని అవని ఏవేవో చేస్తూ ఉంటారు, క్రాష్ కోర్సులు. అక్కడ ఎంతో కష్టమవుతూ ఉంటుంది. ఎన్నో విషయాలు ఒక్కసారిగా తెలుసుకోవడము. రోజుకు 2 గంటలు 3 గంటలు చొప్పున 10 రోజులు 20 రోజులు అలా నేర్చేసుకుంటాం. తర్వాత వచ్చిన తర్వాత ఏమీ జ్ఞాపకం ఉండదు. మనం అలా కాకుండా ఒక సంవత్సరం నుంచి తెలుసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటి ఒక విషయము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కృతంలో మిగతా భాషల్లోగా మనకి ప్రిపోజిషన్స్ అవి అతికించం. ఆన్, ఎన్ను, రాముడితో, రాముడి వలన, రాముడి కంటే అన్నవి మనం తగిలించము. ఆ వలనే, కంటే ఇటువంటివి తగిలించము. అవి ఆ రూట్ పదం ఏదైతే ఉంటుందో ప్రాతిపదికలో కలిసిపోతాయి. రాముడి కోసం, రాముడికి అనంటే రామం అనేస్తున్నాం. రామ పదాన్నే మార్చేస్తున్నాం మనం, రామ అని. తెలుగులో అయితే రామునికి అని చెప్పేసి కి అని చెప్పి ఒకటి తగిలిస్తున్నాం. రాముడి చేత దాన్ని మనం ఏం చేస్తున్నాం, రామేణ. అంటే ఒక పదాన్నే మార్చేస్తున్నాం మనం విభక్తులలో. అందుకోసం అని చెప్పేసి విభక్తులు మనకు సంస్కృతంలో చాలా ముఖ్యం. ఈ విభక్తులు వస్తే ఇక మిగతావన్నీ నల్లేరు మీద నడికే. ఎందుకంటే సంస్కృతానికి తెలుగుకి పెద్ద తేడా లేదు. ఆ సరైన పదాలు తెలుసుకోవాలంతే. ఆ గమ్మత్ ఏంటంటే ఆ సంస్కృతంలో ఉన్న పదాలన్నీ మళ్ళీ మనకు తెలుగులో ఉన్నాయి. చాలా పదాలు తెలుగులో ఉన్నాయి. దాదాపు 90% పదాలు తెలుగులో ఉన్నాయి. మొదటిది గుర్తుంచుకోండి, సంస్కృతంలో తెలుగులో పదాలు చాలా వరకు మనకు తెలిసినవే ఉన్నాయి. ఏ పదము కొత్తది కాదు. జలం, పుష్పం ఇవన్నీ ఏమన్నా కొత్త పదాలా? ఏమి కాదు. కొన్ని కొత్త పదాలు మనకు అనిపించవచ్చు, వాటికి కూడా ఎక్కడో ఒకచోట తెలుగుతో సంబంధం ఉంటుంది. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. మొదటిది. రెండవది ఏంటి, ఈ విభక్తులు ఒక్కటి గనక అర్థం చేసుకోగలిగితే మిగతావి చాలా సులభం అవుతాయి. ఎందుకు? విభక్తులు ఇందాక అనుకున్నట్టుగా ఆ విభక్తులలోనే మనము ఈ చర్యలను కూడా కల్పిస్తున్నాము, ఈ విభక్తి రూపాలను కూడా కల్పిస్తున్నాము. రామః రాముడు, రామం రామునికి, రామేణ రాముని చేత, రామాయ రాముడి కొరకు, రామాత్ రాముని నుండి, రాముని వలన, రామస్య రాముడి యొక్క, రామే రాముని యందు. ఇలా ఒక రామ అనే పదము ఇన్ని రకాలుగా మారింది. మనకు మిగతా వాటిల్లో ఏంటి, చక్కగా ఈ యందు, వలన, కోసం ఇలాంటివి అన్నిటికీ యాడ్ చేసేయచ్చు. అవి ఒకసారి నోటికి పడితే చాలు. కానీ ఇందులోపల ఏంటంటే ప్రతి పదము కూడా మారిపోతుంది. కృష్ణ అన్నప్పుడు మళ్ళీ కృష్ణుడికి సంబంధించినది కృష్ణ, కృష్ణం, కృష్ణాత్, కృష్ణాయ, కృష్ణస్య, కృష్ణే ఇలాగ మనకు మారిపోతూ ఉంటాయి. వృక్ష అన్నప్పుడు మళ్ళీ వృక్ష, వృక్షం, వృక్షేణ, వృక్షాయ, వృక్షాత్,
వృక్షస్య, వృక్షే, ఇలాగ మనకు ప్రతి పదానికి మారిపోతూ ఉంటాయి. అయితే ఒక చిన్న టెక్నిక్ కనుక గుర్తుంచుకుంటే మనకు చాలా సులభం అయిపోతుంది. ఏంటంటే ఎక్కువ శాతము పుంలింగ పదాలు ఏవైతే ఉంటాయో అవి అకారాంత పుంలింగ పదాలు ఉంటాయి ఎక్కువ. అంటే మరీ 100% కాకపోయినా ఎక్కువ. మిగతావి కొన్ని హరి లాంటి పదాలు. చెప్పండి, సారీ ఏమైంది, వినిపించట్లేదా? ఓకే ఓకే ఓకే, నేను నమస్తే. అప్పుడు మనకు ఏమవుతుందంటే ఆ విధంగా మనకు ఏం చెప్పాను, సారీ ఏం చెప్పాను ఒకసారి చెప్పండి, నేను మర్చిపోయాను. అకారాంత పుంలింగాలు ఎక్కువగా ఉంటాయి. ఒక 50-60% అకారాంత పుంలింగాలే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కాబట్టి రామ ఒక్కటి గుర్తుంచుకుంటే అన్నీ వచ్చేస్తాయి అందులోపల. ఇక నెక్స్ట్ స్త్రీలింగ పదాలు చూసుకున్నట్లయితే ఆకారాంతాలు అంటే రమా అనే పదాలు, లక్ష్మీ అనే ఈకారాంత పదాలు ఎక్కువ ఉంటాయి. మిగతా ఉండవా, ఉంటాయి. అవి ఓ 10%. అసలు అసలు మహిళల ఇది స్త్రీలింగంలో అయితే మీకు అసలు 80-90% ఆఫ్ ద పదాలు ఈ ఆకారాంతం ఈకారాంతం ఈ రెండు నేర్చుకుంటే చాలు, మిగతావన్నీ అందులో వచ్చేస్తాయి. ఎంత ఈజీనో చూసుకోండి. ఇక నపుంసకలింగాలు అయితే అసలు 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 దానికి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. అది మొదటి రెండు సేమ్ ఉంటాయి, మొదటి రెండు విభక్తులు సేమ్ ఉంటాయి, తర్వాతవన్నీ పుంలింగం ఎలా ఉంటే అలా ఉంటాయి అంతే. డైరెక్ట్ ఇందులో వృక్షేన అని వస్తే అందులో పుస్తకేన, ఇందులో వృక్షస్య పుస్తకస్య, వృక్షే పుస్తకే, వృక్షాయ పుస్తకాయ. సో కష్టం కాదు, ఆ కొద్దిగా మైండ్ సెట్ అది ఒక్కసారి అది ట్యూన్ చేసుకోవాలి అంతే. అది ట్యూన్ చేసుకున్నట్లయితే మనకు సంస్కృతం చాలా సులభం అయిపోతుంది అన్న విషయాన్ని మనము గుర్తించాలి. ఇక ఈరోజు పంచమి విభక్తి మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలుసుకున్నాము. ఆ పంచమి విభక్తిని కాస్త మనము రివిజన్ చేసుకుందాము. అయితే ఇవాళ నుంచి కొద్దిగా అటెండెన్స్ మనం స్ట్రిక్ట్గా ఉందాము, ఎందుకంటే మనకు జూన్ నుంచి మళ్ళీ మనము లెవెల్ 3లోకి వెళ్తాం కాబట్టి అప్పటి వరకు రాని వాళ్ళందరివి పేర్లు తీసి ఇప్పుడు లెవెల్ 2 ఎలాగైతే పెట్టామో అలాగే లెవెల్ 3 ఏదైతే ఉందో దానికి మళ్ళీ మనం ప్రత్యేకంగా మార్చుకుంటాము. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాక్టీస్ గ్రూప్స్ కూడా మనము మార్చుకుంటాము. కాబట్టి అందరూ కూడా రెగ్యులర్గా ఉండి, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళ సంగతి వదిలేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ముందుగా రూల్ నెంబర్ 2, ఆబ్సెంటా చక్కచక్క అన్మ్యూట్ అవ్వండి. రూల్ నెంబర్ 3, 6 ఉన్నారా? ఓకే. ఇప్పుడు మీరు మనము పంచమి విభక్తి తెలుసుకున్నాం కదా, ఆ పంచమి విభక్తి లోపల కొన్ని సులభమైనవి మనము చూసుకుందాం. ఉదాహరణకి మనం పంచమి విభక్తి లోపల ఒక షార్ట్ కట్ నేర్చుకున్నాం. ఈ షార్ట్ కట్ ఏంటంటే మామూలుగా ఇందు లోపల పంచమి విభక్తి లోపల మనకు ఎలా వస్తుంది, రాముడు అనే దానికి ఎలా వస్తుందంటే రామాత్ రామేభ్యః, రామాత్ రాముని వలన, రాముని కంటే, అవునా, ఇలా వస్తుంది కదా. అది మనము అలా వస్తుంది కదా. దీనికి మీరు సూర్య అనే దానికి ఒకసారి చెప్పండి. సూర్యాత్ సూర్యేభ్యః, లవః లవాత్ లవేభ్యః, నారదః నారదాత్ నారదేభ్యః. ఇప్పుడు మనం దీనికి మనము షార్ట్ కట్ ఏం తెలుసుకున్నామంటే తహ అనేది పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది పుంలింగంకి. స్త్రీలింగంకి అయితే ఏమవుతుంది అనుకున్నాం మనము, స్త్రీలింగము యాజ్ ఇట్ ఈజ్ షష్ఠీ విభక్తిలో ఏదైతే ఉందో ఏకవచనం అలాగే ఉంటుంది. షష్ఠీ విభక్తి లోపల రమాయ సీతాయాః పతి రామః, సీతాయాః సీత యొక్క, ఇక్కడ కూడా మనకు సీతాయాః అనే వస్తుంది. సో అది మరి అర్థం ఎలాగా అంటే కాంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవడమే, అంటే పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవడమే తప్ప దాన్ని మనం ఎటువంటి మార్పు కూడా చేయలేము అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సీతాయాః, ఓకే, సీతాయాః సీతాభ్యః, సీతాయాః సీతాభ్యః. ఇప్పుడు శాంతాకి చెప్పండి. శాంతాయాః శాంతాభ్యః. వెరీ గుడ్. నెక్స్ట్ 7, రూల్ నెంబర్ 7, రైట్ 8,
సారీ, రూల్ నెంబర్ 9, రూల్ నెంబర్ 10, 11 రానని చెప్పారు, 12, 14. మీరు 11 రానని చెప్పినట్టున్నారు కదా మీరు ఇందులో ఇవాళ. వింటున్నారు కదా, పర్వాలేదులేండి, మీరు చెప్పగలరు, మీరు వినండి. అటెండెన్స్ ఉంది కానీ మీది, ఓకే, నో ప్రాబ్లం. 14, 15, 16, 18, 20. 18 ఉన్నారా? ఓకే, సరే. ఇప్పుడు మీరు 2 పదాలు చెప్తాను, వాటికి పంచమీ విభక్తిని చెప్పండి, ఓకేనా? శకుంతల, కరెక్ట్. శత్రుఘ్న, భగీరథ, భగీరథ, వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఎంతవరకు అయింది? 18 అయింది కదా. 20, 20, 20. మేడం, సో మీరేం చెప్తారంటే కబీరహ, 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 పంచమీ విభక్తి చెప్పండి. కబీరాత్, కబీరేభ్యః, ఏభ్యః వస్తుంది. కబీరాత్, కబీరేభ్యః చెప్పండి. కబీరాత్, కబీరేభ్యః చెప్పండి. కబీరాత్, కబీరేభ్యః. జనకః, జనకాత్, జనకాభ్యః. జనకేభ్యః, జనకాత్, జనకేభ్యః. భరతః, భరతాత్, భరతాభ్యః. సులోచనా, సులోచనాయాః, సులోచనాభ్యః. ఓకే, నెక్స్ట్ నెంబర్ 21. ఈశ్వర్ గారు. ఓకే, 20 అయిపోయింది కదా ఇప్పుడు. 20 అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎంత అయింది? సారీ, 20 అయిందా 18 అయిందా? 20 అయింది కదా. ఈశ్వర్ గారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు రేణుకా, మీనింగ్ చెప్పండి. రేణుకా యాహ అంటే షష్ఠి కూడా అవుతుంది కాబట్టి మీరు చెప్పింది కరెక్టే, రేణుక యొక్క అవుతుంది. కానీ ఇక్కడ మనం పంచమీనే నేర్చుకుంటున్నాం కాబట్టి రేణుక వలన, రేణుక నుండి అని చెప్పేసి చెప్పచ్చు. ఓకేనా? రేణుక నుండి. రేణుకాభ్యః మీనింగ్ రేణుకలు, అక్కడ ప్లూరల్ కదా అది. రేణుకల నుండి, రేణుకల వలన. ఓకేనా? వలనం కంటెన్ పట్టి అంటాం కదా, అలా అనమాట. ఓకేనా? శకుంతల చెప్పండి. శకుంతలాయః, శకుంతలాభ్యః. సింహికా, 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 మళ్ళీ చెప్పండి. సింహిక
सिमिकायाः सिमिकाभ्यः కరెక్ట్. పుష్పం, పుష్పం. पुष्पात् पुष्पेभ्यः సో ఎప్పుడైతే మీరు పదం వినగానే మనకు చాలా వరకు ఇందాక అనుకున్నట్టుగా చాలా సులభం, చూడండి అసలు ఏం కష్టం లేదు. నపుంసకలింగము పుంలింగంని ఫాలో అవుతుంది బస్. అండ్ నపుంసకలింగంలో 99% మాతో ఎండ్ అవుతాయి, మ అనే వస్తాయి. ఈజీ. మనకేంటంటే ఎక్కువ పదాలు అకారాంత పుంలింగాలు, మ కారాంత నపుంసకలింగాలు, ఆకారాంత లేదా ఈకారాంత స్త్రీలింగాలు. ఈ 4 కనుక నేర్చుకుంటే సంస్కృతంలో 70-80% మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కవిత్వాలు అవి రాసేంత స్టేజ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఈ 4 కనీసం మనము జాగ్రత్తగా తెలుసుకోగలిగితే సరిపోతుంది. అయితే మిగతా వాటికి సంబంధం లేదా? చాలా సంబంధం ఉంది. ఇప్పుడు మనం సప్తమి విభక్తి కనుక చూసుకున్నట్లయితే వేరే వాటికి కూడా వీటిలాగే సిమిలర్గా ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే గౌరీ అని ఉంది. గౌరీకి ఏమనుకున్నాం మనము? గౌర్యాం గౌరీషు, గౌర్యాః గౌరీనాం. ఈ సప్తమి షష్ఠీలు మనం తెలుసుకున్నాం. ఇదే విధంగా మత్తిహి అనేటటువంటి ఇకారాంతం. ఇప్పుడు గౌరీ అనేదేమో ఈకారాంత స్త్రీలింగము మోస్ట్ పాపులర్. గౌరీ, లక్ష్మి, భగిని, పత్ని, దేవి, కాళీ, జనని, భగిని, ఇలాంటివన్నీ కూడా మీకు ఈకారాంత మోస్ట్ పాపులర్ స్త్రీలింగం. మరి ఇకారాంత స్త్రీలింగాలు మోస్ట్ పాపులర్ కాదు. మతి, కృతి, మూర్తి, గతి, శృతి, స్మృతి, భక్తి ఇటువంటివన్నీ తక్కువ. మతిహి అనేదానికి ఏం చేస్తాము? దానికి కూడా దాదాపుగా సేమ్ ఉంటుంది. చూడండి, నేను చదువుతాను, కరెక్ట్గా ఉందా లేదా చూడండి ఒకసారి. గౌరీకి గౌర్యాం గౌరీషు, మతికి మత్యాం మతిషు. కొద్దిగా ఈకారాంతాలు మీకు మారుతున్నాయి అంతే, కొద్దిగా దాదాపుగా సేమ్ ఉన్నాయి చూడండి. అదేవిధంగా గౌర్యాః గౌరీనాం, గౌర్యాః గౌరీనాం, మత్యాః మతీనాం. సో కాబట్టి పాపులర్వి తెలుసుకుంటే మిగతా వాటిని మనము దాదాపుగా ప్రిడిక్ట్ చేసి చెప్పేసేయచ్చు, పాపులర్ వాటిలోకి రానప్పటికీ కూడా. అదేవిధంగా మీరు లక్ష్మీ అని ఉంది. లక్ష్మీ అనేసరికి ఏమైంది? లక్ష్మ్యాం లక్ష్మ్యాం, గౌర్యాం లాగా లక్ష్మ్యాం, లక్ష్మీషు లక్ష్మీషు, లక్ష్మ్యాః లక్ష్మీనాం. సో మనకు పాపులర్వి కనుక తెలుసుకుంటే మనం మిగతా కూడా చెప్పచ్చు. అదేవిధంగా మీకు స్త్రీ ఉంది. స్త్రీ అనేది కొద్దిగా మీకు ఈకారాంతం లాగానే వచ్చింది, కానీ స్త్రీ అనేది కొద్దిగా సెపరేట్గా తీసుకుంటారన్నమాట. ఈకారాంత స్త్రీలింగమే అది కూడా ఈకారాంతం కిందకే వచ్చినప్పటికీ కాస్త సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి స్త్రియాం స్త్రీషు, స్త్రియాః స్త్రీనాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే తెలిసిన వాటిల్లోంచి తెలుసుకోవడం, తెలియని వాటిని తెలుసుకోవడం చాలా సులభం. అలాగే మనము సప్తమిలో రమా ఆకారాంతం మోస్ట్ పాపులర్ ఏదైతే తెలుసుకున్నామో, రమాయాం రమాసు, రమాయాః రమానాం, రమాయాః రమ యొక్క, రమాసు రమల చాలామంది రమల యొక్క, రమాయాం రమయందు, రమాసు చాలామంది రమల యందు. సప్తమి షష్ఠి మోస్ట్ పాపులర్. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము? పంచమి విభక్తి తెలుసుకుంటున్నాం. పంచమి విభక్తిలో ఏకవచనం దాదాపుగా ఆ స్త్రీలింగంలో సేమ్ ఉంటుంది. రమాయాః రమాయాః. అర్థం ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఆ వాక్యంలో దాని ప్రయోగం ఎలా ఉందో దానిని బట్టి మనము తెలుసుకుంటాం. రమాయాః రమాభ్యః, రమాయాః రమాభ్యః. అదే మనకు స్త్రీలింగము అయినట్లయితే ఏమవుతుంది? అది మనకు గౌర్యాః గౌరీభ్యః, గౌరాభ్యః కాదు, ఇక్కడ గౌరీభ్యః, రమాయాః రమాభ్యః, గౌర్యాః గౌరీభ్యః, లక్ష్మ్యాః లక్ష్మీభ్యః, మత్యాః మతిభ్యః. ఇకారాంతం మత్యాః మతిభ్యః. సులభంగా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఇందులో ఏమైనా కష్టం అనిపిస్తుందో చూడండి. మనకు పాపులర్వి నేర్చేసుకోండి, ఎక్సెప్షన్ కేసెస్ అన్ని తర్వాత నేర్చుకుందాం.
పాపులర్ వే ముందు నేర్చేసుకుంటే లాంగ్వేజ్ చాలా సులభమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఇదే విధంగా మనము పుంలింగం కనుక తీసుకున్నట్టయితే పంచమి విభక్తి ఒక్కసారి మనకు రాముడిది నేర్చుకుంటే మనకు 60-70% కవర్ అయిపోతాయి. ఇక హరి నేర్చుకుంటే ఇక దాదాపుగా అన్ని కవర్ అయిపోయినట్టే లెక్క. ఇంకా గురువు కూడా వస్తుంది కానీ బట్ అట్లీస్ట్ హరి గురు దాదాపుగా సిమిలర్గా ఉంటాయి. ఎట్లా సిమిలర్గా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు మనకు రాముడిది తీసుకున్నట్లయితే రామాత్ పంచమి విభక్తి, రామేభ్యః, రామాత్ రామేభ్యః. హరి విషయం వచ్చేసరికి మనము ఏమని తెలుసుకున్నాము, హరేహ అని చెప్పేసి షష్ఠీ విభక్తిలో వస్తుందని తెలుసుకున్నాము. ఇక్కడ కూడా హరేహ, హరిభ్యః, హరేహ హరిభ్యః, హరేహ హరిభ్యః, మునేహ ముని నుండి, ముని నుండి, ముని వలన, మునేహ మునిభ్యః, యతేహ యతి వలన, యతి కంటే, యతిభ్యః, యతేహ యతిభ్యః, మునేహ మునిభ్యః, కవేహ కవిభ్యః, రవేహ రవిభ్యః. ఓకే, ఇంకా మనకేమొస్తుంది, అగ్నేహ అగ్నిభ్యః. సో ఇకారాంతం మోస్ట్ పాపులర్ ఇకారాంతం కాబట్టి మనం ఇకారాంతం కూడా తెలుసుకున్నాం. ఇదే మనకు రాముడి శబ్దంలో అలా రాదు. రామాత్ రామేభ్యః, రామాత్ రామేభ్యః. ఇది ఖచ్చితంగా మనకు జ్ఞాపకం ఉంచుకొని తినవలసింది. ఈ రెండింటికి పెద్ద సంబంధం లేదు. రామాత్ రామేభ్యః, రాముడు అనే దానికి పంచమి విభక్తి. రాముడి వలన, రాముని కంటే, రామేభ్యః చాలామంది రాముళ్ళ వలన, చాలామంది రాముళ్ళ కంటే. హరి విషయం వచ్చేసరికి ఏమైంది, హరేహ అంటే హరి యొక్క అని షష్ఠీ విభక్తిలో తెలుసుకున్నాము. అదే మనము పంచమి విభక్తిలో కూడా హరేహ హరి వలన, హరి కంటే, హరిభ్యః చాలామంది హరిల కంటే, చాలామంది హరిల వలన వచ్చింది. గురువుది తెలుసుకున్నట్లయితే మనము గురువుది జ్ఞాపకం ఉందాం. ఎవరైనా గురువుది షష్ఠీ సప్తమి చెప్పండి ఎవరైనా. రూల్ నెంబర్ నెక్స్ట్ ఎవరు, ఒక్క నిమిషం రూల్ నెంబర్తోనే వెళ్దాం. ఇది ఈశ్వరరావు గారు అయిపోయింది. 22 అండ్ 25 ఎవరైనా ఉన్నారు? గురువుది చెప్పగలరా? షష్ఠీ సప్తమి. షష్ఠి కాదు, సరే గురువు గారు. గురువు అండి. గురోహ. గురుభ్యః. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఒక ఈజీ మెథడ్ మీకు ఈజీ మెథడ్ షష్ఠీ సప్తమిలలో మీకు ఈజీ మెథడ్ ఏంటంటే అన్నింటికి పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అని చూసుకోకుండా సప్తమి విభక్తి అన్నిటికీ షూ కానీ సు కానీ వస్తుంది. పుంలింగం కానీ, స్త్రీలింగం కానీ, నపుంసకలింగం కానీ ప్లూరల్ షూ కానీ సు కానీ వస్తుంది. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ షష్ఠీ విభక్తి వచ్చేసరికి నామ్ వస్తుంది అన్నిటికీ. మాసానాం మార్గశీర్షోస్మి, అవునా? నామ్ 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 నామ్. అందుకే భగవద్గీతది అవి చూస్తూ ఉండమన్నాను. ప్రాక్టీస్ సెషన్స్ ఎఫెక్టివ్గా అవ్వడం లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవి మనకు తెలిసిన శ్లోకాలను బట్టి చూసినట్లయితే మనం చాలా చక్కగా చేసుకోగలము. రామానాం, గురూనాం, హరినాం, కర్తృనాం, ఇలాగ మనకు నామ్ 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 అని వస్తే షష్ఠి, షూ 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 అని వచ్చినట్లయితే సప్తమి ప్లూరల్. కాబట్టి ప్లూరల్ తప్పు చేయడానికి అవకాశమే లేదు. అది పుంలింగం కానీ, స్త్రీలింగం కానీ, నపుంసకలింగం కానీ. పుంలింగము తప్పు చేసే అవకాశము లేదు. సారీ, ఈ ఏమంటారు, ప్లూరల్ తప్పు చేసే అవకాశం లేదు షష్ఠీ సప్తమిలో. పుంలింగం కానీ, స్త్రీలింగం కానీ, నపుంసకలింగం కానీ. ఓకే, అదొక్కటి గుర్తుంచుకొని ఇప్పుడు గురువుది చెప్పండి. 22 గురువు కాదు, గురోహ షష్ఠి అనేది సప్తమి విభక్తి. ఓకే, గురోహ అనే దాని అర్థం చెప్పండి. గురువు నుంచి పంచమి విభక్తిలో గురువు నుంచి గురువు యొక్క షష్ఠీ విభక్తి, గురువు యందు సప్తమి విభక్తి. అలా ఓకే, కొద్దిగా
పూర్తిగా ఒక్కసారి రాసుకుని ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు అవసరం లేదు, వారం మొత్తం కూడా ప్రాక్టీస్ అవసరం లేదు, 10 నిమిషాలు కనుక మనం చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇదొకటి మనము గుర్తుంచుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనము పంచమి విభక్తికి వచ్చేద్దాం. పంచమి విభక్తికి వచ్చినప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? పంచమి విభక్తి లోపల నెక్స్ట్ నెంబర్ ఎవరు ఉన్నారు మనకు? 22 అయిపోయింది కదా. 25, 26 ఆప్షన్ 27 ఉన్నాను సార్. ఆ. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన పదంది మీరు ఇది చెప్పడానికి ప్రయత్నం చేయండి. విమానం పంచమి విభక్తి చెప్పండి. విమానం కాబట్టి నపుంసకలింగం. కరెక్ట్. విమానం విమానాత్ అంటే విమానం నుండి, విమానం వలన. కరెక్ట్. అలా అది షష్ఠి పంచమి విభక్తి అయితే. కరెక్ట్. మళ్ళీ విమానాత్ విమానేభ్యః విమానాల నుండి, విమానాల వలన, అవన్నీ పంచమి విభక్తి. సో విమానాత్ విమానేభ్యః పంచమి విభక్తి. షష్ఠి విభక్తికి వస్తే విమానస్య విమానస్య వస్తుంది. మళ్ళీ విమానేభ్యః షష్ఠిలో నాము షూలు వస్తాయి. షష్ఠి సప్తమిలలో ప్లూరల్. సారీ సార్. నో ప్రాబ్లం. విమానేషు అది సప్తమి అవుతుంది. అది విమానం షష్ఠి. విమానం అంటే ఇప్పుడు గృహస్య అయితే మనకి గృహాణం అంతే. విమానస్య విమానం. ఏమైంది చెప్పండి. షష్ఠి విభక్తిలో చెప్పాలా సార్? విమానస్య విమానాం విమానం మా తీసేసి ఆం పెట్టాలి. విమానానాం పుష్పానాం విమానానాం ఆ నాం అనేది తగిలించాలి. విమానానాం విమానముల యందు, విమానముల యొక్క అని అర్థం. విమానముల యొక్క అని, విమానముల యందు అనేది ఇంకొక మీనింగ్లో వస్తుంది, మనం కంపేర్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఓకేనా? చెప్పండి. సప్తమి చెప్పండి. విమానంకి సప్తమి. సప్తమి అంటే విమానేషు. మీనింగ్ చెప్పండి. మనకి సప్తమి విభక్తి అంటే కాలము, టైము, వాటి నుంచి అట్లా అయితే గనక వస్తుందండి. లొకేషన్. విభక్తి. కరెక్ట్. లొకేషన్. దేశకాల సమయం. కరెక్ట్. అందుకే విమానేషు. విమానే సింగులర్, విమానేషు ప్లూరల్. ఇప్పుడు విమానే అంటే ఏంటి మీనింగ్? విమానంలో ప్లేస్. విమానంలో అంటే సింపుల్. విమానంలో భరతవర్షే, భరతఖండే, జంబూద్వీపే, శ్రీనివాస్ రామాంతపూర్ ప్రాంతే, శ్రీనివాస్ హైదరాబాద్ నగరే, శ్రీనివాస్ భారతదేశే. ఓకే, భారతదేశ అది దేశ అన్నప్పుడు మళ్ళీ అక్కడ మనకు దేశం అన్నప్పుడు దేశే అని వస్తుంది. ఓకే, అలాగ మనకు కరెక్ట్. సో టైం గురించి కానీ, తర్వాత ప్లేస్ గురించి కానీ ఒకరిని మనం లొకేట్ చేయడానికి ఈజీగా ఉండేది సప్తమి విభక్తి. ఇప్పుడు ఒక్కసారి నేను చెప్తాను. విమానాత్ విమానేభ్యః. ఓకేనా? విమానము నుండి, విమానము వలన, విమానముల వలన, విమానముల నుండి. పంచమి. విమానస్య విమానానాం విమానము యొక్క, చాలా విమానముల యొక్క. విమానే విమానం లోపల ఎక్కడ కూర్చున్నాడు? విమానే
ఉత్తిష్టతి విమానంలో కూర్చున్నాడు. ఆసందే ఉత్తిష్టతి ఆసందంలో కూర్చున్నాడు, నిలబడ్డాడు. ఆసందే ఉపవిశతి అందులో కూర్చున్నాడు. విమానే ఉత్తిష్టతి విమానంలో నిలబడ్డాడు. విమానంలో సీట్ దొరకలేదు, సో పైన హ్యాండిల్ పట్టుకొని నిలబడ్డాడు. ఓకే, అదే బస్ లోపల ఏమైంది? ఉపవిశతి బస్సులో కూర్చున్నాడు కానీ విమానంలో మాత్రం నిలబడ్డాడు. విమానే అది విమానే విమానేషు విమానముల యందు. సో చాలా సులభం మనకు. విమానముల యందు, విమానములో, విమానం యొక్క, చాలా విమానముల యొక్క షష్ఠి. విమానము వలన, విమానము కంటే, విమానముల వలన, విమానముల కంటే అనేది పంచమి విభక్తి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్. సార్ సప్తమి విభక్తిలో లో లోపల ఎందు కూడా సప్తమి వాడతాం సార్. కరెక్ట్. లోపల అంటే మెయిన్ మనకు ఎగ్జాక్ట్ అదే పదం అని కాకుండా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నాడు అని. ఇప్పుడు విమానంలో కూర్చున్నాడు, ఓకే, లో వచ్చింది అక్కడ. విమానం ఎందు కూర్చున్నాడు అన్నా కూడా తప్పేమీ లేదు. కానీ ఎగ్జాక్ట్లీ అదే పదానికి అదే పదం ట్రాన్స్లేషన్ కాదు, అక్కడ కూర్చున్నాడు అనే దానికి మనము చెప్తాం. మన మీనింగ్ ప్రకారము అదే లో ఎందు, కానీ అది ఇట్స్ నాట్ లిటరల్ ట్రాన్స్లేషన్ అని చెప్తున్నది. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. సప్తమి విభక్తిలో ఏంటంటే ఎక్కడున్నాడు, సిచ్యువేషన్ని బట్టి. ఇప్పుడు రామంతపూర్ ప్రాంతంలో ఉన్నాడు, భరతవర్షే, భరతఖండే, జంబూద్వీపే. మళ్ళీ తర్వాత మనకు ఇది కూడా చెప్పుకుంటాం, ఏది మనము వర్తమాన వ్యావహారిక చాంద్రమానస్య. మళ్ళీ అందులోపల మళ్ళీ మనం ఏం చెప్పుకుంటాము, మనము ఈరోజు తిథి, వార, నక్షత్రము, శుభవాసరే. అప్పుడు మరి అక్కడ వాసనము యందు, శుభవాసరే అంటే మంచి వాసనము యందు అని అనొచ్చా? శుభవాసరే అంటే శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే ఇవన్నీ చెప్తుంటాం కదా. అక్కడ మళ్ళీ లోపల అని లేదు కదా సార్. లోపల మీనింగ్ లేదు ఏంటంటే లోపల అని కాదు, అక్కడ యందు అని, అంటే ఆ టైంకి అన్న మీనింగ్ అక్కడ. శుభవాసరే అంటే మంచి సమయంకి అన్నట్టుగా, మంచి సమయంలో, మంచి సమయం యందు. అది లిటరల్ ట్రాన్స్లేషన్ కాకుండా అర్థం చేసుకోవాలి. టైం అండ్ స్పేస్ని చెప్పేది సప్తమి విభక్తి. శుభవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే ఇవన్నీ కూడా. మళ్ళీ నది లోపల చాలా ఈజీ. నేను అదే చెప్తున్నా కదా, ప్రాక్టీస్ గ్రూప్స్ లోపల మనం చేయాల్సిందల్లా కూడా ప్రాక్టికల్ కేసెస్ని తీసుకుని నేర్చుకున్నట్టయితే మనకు చాలా సులభం అవుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే తెలిసిన భగవద్గీత అందరికీ చాలామందికి ఇందులో భగవద్గీత వచ్చు కాబట్టి భగవద్గీత శ్లోకాలను యూజ్ చేస్తూ అందులో ఎక్కడెక్కడ యూజ్ చేశారు. ఇప్పుడు నేను నామ్ కూడా ఇంతకుముందు చెప్పాను. ఏది మనకు ఆ మొత్తం 10వ అధ్యాయం తీసుకుంటే అన్నిట్లలో నేను పాముల్లో దీన్ని, నేను తేళ్లలో దీన్ని, పాండవులలో నేను అర్జునుడని, ఇవన్నీ వస్తాయి అక్కడ కదా. ఆ ఉదాహరణలన్నీ కూడా చూడండి. తర్వాత గత 2-3 వారాలలో మనం తెలుసుకున్న సప్తమి షష్ఠి విభక్తులలో నేను చెప్పిన ఉదాహరణలన్నీ కూడా ఒకసారి చూడండి. ఆ వీడియోకి అసలు ఏమి ఎవ్వరూ చూడట్లేదు నాకు తెలుస్తోంది. 3 వారాలైనా కూడా 100 వ్యూస్ 200 వ్యూస్ లేవు. దానివల్ల మనకు డబ్బులేమీ రావు, క్లిక్ బేస్డ్ ఇన్కమ్ ఏమీ లేదు. కానీ నేనేమంటున్నానంటే మనకు అది మానిటైజేషన్ కోసం పెట్టుకున్న ఛానల్ కాదు, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మీకు ఏంటంటే అక్కడ చూడాల్సింది కనీసం డౌన్లోడ్ చేసుకొని చూడండి. అది కూడా జరగడం లేదు అక్కడ. అందువల్ల ఏమవుతుందంటే ఇంకా కూడా సప్తమి షష్ఠిలలో అసలు డౌట్స్ మిగలడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే షష్ఠి సప్తమి మనము చాలా విపులంగా 3-4 వారాల పాటు తెలుసుకున్నాం. అందులోపల ఎట్టి పరిస్థితుల్లో డౌట్ రాకూడదు. సప్తమి అనగానే మనకు యందు, ఒకదాని యందు, మల్టిపుల్ థింగ్స్ యందు అన్నటువంటిది. షష్ఠి అన్నటప్పుడు దీని యొక్క, దాని యొక్క మోస్ట్ పాపులర్ ఈ రెండు. షష్ఠి సప్తమి మోస్ట్ పాపులర్ కాబట్టి అవి రెండు ముందు నేర్చుకున్నాం. ఈరోజు మనం పంచమి నేర్చుకుంటున్నాం. పంచమి నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? ఈ దాని నుండి, దాని వలన అని చెప్పేసి తెలుసుకున్నాం అన్నమాట. అయితే దీని ప్రాక్టికల్వి కూడా మనము తెలుసుకుందాం. నెక్స్ట్ ఎవరున్నారు ఇప్పుడు లైన్లో? 27 వరకు అయింది కదా. 30, 31. ఓకే, మీరు మిత్రం పంచమి షష్ఠి సప్తమి 3 చెప్పండి. మిత్రం నపుంసకలింగము, సప్తమి విభక్తి, పుంలింగాన్ని ఫాలో అవుతుంది. మిత్రే, మిత్రేషు, మిత్రుని యొక్క,
మిత్రుల యొక్క. సప్తమి విభక్తి అయిపోయింది. షష్ఠి విభక్తి. బహువచనంలో మిత్రేనాం వస్తుంది. మిత్రాణం వస్తుంది. మిత్రేనాం కాదు, మిత్రాణం. మిత్రానాం. ఏకవచనం చెప్పండి. మిత్రస్య ఏకవచనం. మిత్రుని యొక్క. మిత్రానాం మిత్రుల యొక్క. షష్ఠి విభక్తి. వెరీ గుడ్. సప్తమి విభక్తి. సప్తమి చెప్పారు. పంచమి. పంచమి విభక్తి. సారీ సార్. పంచమి విభక్తి. మిత్రాత్ మిత్రుని వలన కంటే నుండి. మిత్రేభ్యః మిత్రుల వలన మిత్రుని కంటే మిత్రుల నుండి. సప్తమి విభక్తి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. గుడ్. నెక్స్ట్ ధన్యవాదాలు. నెక్స్ట్ 41, 42, 43. 41. ఓకే, 41. ఇప్పుడు మీరు సిమిలర్గా ఉపనేత్రం. ఉపనేత్రం అంటే కళ్ళజోడు. దానికి పంచమి షష్ఠి సప్తమి 3 చెప్పండి. పంచమి షష్ఠి సప్తమి, ఏకవచనం బహువచనము, అర్థం కూడా చెప్పండి. ఉపనేత్రం నపుంసకలింగం. షష్ఠీ విభక్తి ఉపనేత్రస్య. అంటే కళ్ళజోడు యొక్క. ఉపనేత్రానాం షష్ఠీ విభక్తి. సప్తమి విభక్తి ఉపనేత్రే ఉపనేత్రేషు. పంచమి విభక్తి ఉపనేత్రాత్ ఉపనేత్రేభ్యః. వండర్ఫుల్. నెక్స్ట్ నెంబర్ బాగా చెప్పారు. నెక్స్ట్ నెంబర్ 42, 43. ఓకే 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 42 ఉన్నారా? 42, 43. 42 మీరేం చేస్తారంటే స్త్రీలింగంకి వెళ్ళిపోదాం. ఒక స్త్రీలింగం అంటే రుమా. పంచమి విభక్తి చెప్పండి. రుమా పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. రుమా సప్తమి చెప్పండి. రుమాయ. రుమాసు. కరెక్ట్. సప్తమి. పంచమి రుమాత్. సారీ సార్. ఏం పర్వాలేదు, మెల్లగా చెప్పండి. కంగారు ఏముంది, మెల్లగా చెప్పండి. పురుషలింగం స్త్రీలింగం. అదే, నో ప్రాబ్లం. దానికి మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం ఉంచుకోండి. షష్ఠీ విభక్తిని నేను ఎలా జ్ఞాపకం ఉంచుకుంటానంటే 2 ఉదాహరణలతో జ్ఞాపకం ఉంచుకుంటాను. రామస్య పత్ని సీత, సీతాయాః పతి రామః. ఇలా జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు ఇక మీరు మిగతావన్నీ ఇందులోనే ఎరికిచ్చేసేయండి. ఇక మిగతా ఏది వచ్చినా ఇందులోనే ఎరికించండి. రామస్య రాముడి యొక్క పత్ని సీత, సీతాయాః పతి రామః. ఇంకా బస్, ఇది మీరు షష్ఠి మీకు వచ్చేసినట్టే లెక్క. ఓకేనా? అలా ఆ ఒక్క ఎగ్జాంపుల్ గుర్తుంచుకుని అట్లా మీరు అలా ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకున్నట్టయితే మిగతా వాటిని అందులోపల మీరు ఫిక్స్ చేస్తారు. కొన్ని రోజులకు ఎగ్జాంపుల్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఈ June 5th నుంచి మనం ఏదైతే కొత్త లెవెల్ ప్రారంభిస్తున్నామో అప్పుడు ఇక కంప్లీట్గా ప్రాక్టీసే ఉంటుందన్నమాట. మనం ఇప్పటివరకు నేర్చుకున్న విభక్తులు, వాటి వాడకము, వాటి లోపల చిన్న చిన్న మార్పులు, డిఫరెంట్ లింగాలు, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ లకారాలు అంటారు, లోట్ లకారాలు, అవన్నీ కూడా మనము 3rd లెవెల్లో చాలా ఇంపార్టెంట్గా నేర్చుకుంటాం. ఇది ఇంకొక 3-4 వారాల్లో అయిపోతుంది. చాలా సులభం. ఇప్పుడు చెప్పండి. రుమా. పంచమి కరెక్ట్. షష్ఠి రుమా. మళ్ళీ రుమాయాహ. సేమ్ దానికి దీనికి పంచమికి షష్ఠికి సేమ్ ఉంటుంది. రుమాయాహ. మీకు అది 2 ఎప్పుడు కలిసిపోతాయంటే రుమ్యాహ అన్నారు కదా, అది రుమాకు కలవదు. మీకు ఈ వచ్చినప్పుడు కలుస్తుంది. ఈ వచ్చినప్పుడు మతి, గతి అలా వచ్చినప్పుడు 2 కలిసిపోతాయి. మత్యాహ, మత్యాహ, గత్యాహ, కృత్యాహ. మతి అనే దానికి గౌరికి కూడా కలుస్తుంది. గౌర్యాహ. కానీ ఎప్పుడైతే సింపుల్గా రమా, లత, వీణ ఇలా ఉన్న వాటన్నిటికీ రమాయాహ, వీణాయాహ, లతాయాహ ఇలాగా. వాణి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇకారాంతము లాగానే దానికి కింద యా తగిలించాలి. యా యొక్క వత్తు వాణ్యాహ.
మత్యాహ, గౌర్యాహ, లక్ష్మ్యాహ, నద్యాహ. ఇందాక మనము సప్తమి విభక్తి తెలుసుకుంటున్నప్పుడు మనం అన్నీ తెలుసుకుని నేను నర్మదా నదిలో ఉన్నాను అని చెప్పాలి, నర్మదా నది అందు అని చెప్పాలి. అప్పుడు టైము, అప్పుడు నద్యాం అని చెప్పాలి. నద్యాం సప్తమి విభక్తి. మనం ఏమనుకున్నాము, మనం ఎక్కడెక్కడ ఉన్నాము ఆ ప్రాంతం గురించి చెప్పుకొని ఫలానా క్షేత్రే, ఫలానా దేశే, ఫలానా రాష్ట్రే, ఫలానా ఇదే అని నదిలో నేను స్నానం చేస్తున్నాను అని చెప్పుకోవడానికి ఏం చేస్తాం, నద్యాం, నద్యాం. సో ఇలా ఏమవుతుందంటే మీరు చిన్న చిన్నవి తెలుసుకుంటే ప్రాక్టికల్వి అవి మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, అప్పుడు మీరు ఆ ఎగ్జాంపుల్ తోటి ఈ విభక్తుల్ని బిల్డ్ చేస్తారు స్టార్టింగ్లో. అభ్యాసం ఎక్కువ ఉండదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 43 కూడా ఉన్నారు. ఒక్క నిమిషం. 44 చెప్పండి ఇప్పుడు. సార్ ఒక్కసారి చెప్పండి. సంయుక్తాక్షరం చెప్పారు కదా, అది ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఏమీ లేదు, యాని తగిలించడమే. మీరు యాని తగిలించడమే అంతే. ఇప్పుడు దేనికైనా యానే. రమాయాహ మతియాహ అనే బదులుగా మత్యాహ అంటారు అంతే. రమాయాహ సులభంగా వచ్చింది, లతాయాహ సులభంగా వచ్చింది. అవునా? స్త్రీ, అది అంతే. స్త్రియాహ, స్త్రియాహ, స్త్రీషు, స్త్రీనాం. శ్రియాహ, శ్రియా అనే పేరు విన్నారా? శ్రియాహ అంతే, శ్రియాహ. స్త్రియాహ, స్త్రీ, శ్రీ, ఇవన్నీ దాన్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఓకేనా? స్త్రియాహ, స్త్రీషు, స్త్రియాహ, స్త్రీషు. క్లియర్గా ఉందా? అర్థమైందా? మీ డౌట్ క్లియర్ అయిందా లేదా చెప్పండి ఫస్ట్. శ్రియాహ, శ్రియాహ, శ్రీనాం, శ్రియాహ, శ్రీనాం, స్త్రియాహ, స్త్రీనాం. శ్రీ వస్తే శ్రీనాం, స్త్రీ వస్తే స్త్రీనాం, అంతే. పుంలింగంలో కూడా ఉంటాయేమో, ఇప్పుడు నేను అది ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడు ఓకే ఓకే, నెక్స్ట్. షూర్. అందుకే ఎక్కువగా మనకు వచ్చేవి ఎక్సెప్షన్ కేసెస్ కాకుండా పాపులర్ కేసెస్ అయితే మనకు సులభం అవుతుంది. ఓకే, ఈజీ. 44. మీరేం చెప్తారంటే కౌసల్య చెప్పండి. కౌసల్యాకి పంచమి, షష్ఠి, సప్తమి. పంచమి సార్. కరెక్ట్, పంచమి. యాహ పెట్టాలి మీరు. చూడండి ఒక్క నిమిషం, ఇది ట్రిక్కీ. మీరు ఆల్రెడీ యా వచ్చింది, ఇంకొక యా పెట్టండి. కౌసల్యా యాహ, కౌసల్యా యాహ, కౌసల్యా యాహ, షష్ఠి. కౌసల్యాం, అయితే కౌసల్యాయాం, కౌసల్యాయాం అంటే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. కౌసల్యాం బదులు కౌసల్యాం, కౌసల్యా. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 44 అయిపోయాక 45, 46, 47 ఎవరైనా ఉన్నారా? 46 అండి. ఓకే, ఒక్క నిమిషం. అయితే ఇవి రెండు ఆప్షన్స్ చేస్తున్నాను. 45, 47 కూడా లేరు కదా? ఓకే, మీరు 45 ఉన్నారు కదా? 46. ఓకే, ఇప్పుడు మీరేం చెప్తారంటే నది అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఆ నది అనే పదంకి మీరు పంచమి విభక్తి చెప్పండి చాలు. పంచమి విభక్తి ఏకవచనం నద్యాత్. కాదు, ఇది మీరు ఒక్క నిమిషం ఆపండి. నది అనేది స్త్రీలింగమా పుంలింగమా? ఇకారాంతం కాదు, ఈకారాంత స్త్రీలింగం. అవునా? ఈకారాంత స్త్రీలింగం.
ఇప్పుడు చెప్పండి. ఈకారాంత స్త్రీలింగం. ఉమ్, ఇది నద్యాః. కరెక్ట్. ప్లూరల్ చెప్పండి. నదీభ్యః. నదీభ్యః. ఓకేనా? నదీభ్యః. గౌరీ. గౌర్యాః. గౌరీభ్యః. ఫాస్ట్గా చెప్పండి. జనని. జనని. జనన్యాః. జననీభ్యః. భగిని. భగినీయాః. భగిన్యాః. భగినీభ్యః. తప్పు. భగిని భగినీయాః. కాదు, భగినీయాః అని ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే ఆకారాంతంలో మాత్రమే యా అనేది ప్రత్యేకమైన పదంగా ప్రత్యేకమైన అక్షరంగా వస్తుంది. రమా రమాయాః. కానీ ఎప్పుడైతే ఈకారాంతం ఇంకా ఏదొచ్చినా అది కేవలం ఒక ఒత్తులాగా వస్తుంది, ప్రత్యేక అక్షరంలాగా రాదు అని ఇందాక మనం తెలుసుకున్నాం. అవునా? దానికి ఉదాహరణలోనే మీరు నది అంటే నదీయాహ అనలేదు, నద్యాహ అన్నారు. అదే రమా అంటే రమాయాహ, కౌసల్యాయాహ, సులోచనాయాహ, శాంతాయాహ. అవునా? అది మీరు ఆకారాంతం అనే మోస్ట్ పాపులర్ ఉన్నప్పుడు యాహ పెడతారు. ఆకారాంతం కాకుండా ఈకారాంతము ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు దానికి యకారాంతం లాగా యాలాగా రాసిస్తారు, ఒత్తులాగా రాస్తారు, అక్షరం రాయరు. నద్యాహ, గౌర్యాహ, జనన్యాహ, భగినిన్యాహ, కైకేయ్యాహ, దేవక్యాహ. ఓకే. ఇప్పుడు మీరు నర్తకీ. ఓకే. మత్తిహి. ముందది అకారాంతమా ఇకార? ఒక్క నిమిషం, అది అకారాంతమా ఇకారాంతమా? ఇకారాంత. ఇంకొక 2 ఇకారాంత స్త్రీలింగాలు చెప్పండి అటువంటివి. కీర్తి, మూర్తి, ధృతి, శృతి. వెరీ గుడ్. ఓకే. కరెక్ట్. వండర్ఫుల్. ఈరోజు చాలామంది చక్కగా చెప్తున్నారు, విచ్ ఈజ్ వన్ గుడ్ థింగ్. ఓకే, చాలామంది బాగా చెప్తున్నారు. చిన్న కన్ఫ్యూజన్స్ అవి నాకు కూడా ఉన్నాయి ఈ రోజుకి. సో మీరేమి కంగారు పడకండి. ఈ భాష మనం ఏంటంటే రోజు వాడుకోము కదా, అందువల్ల కాస్త ఇబ్బంది అవుతుంది అంతే. వాడుతూ ఉంటే సులభం అవుతుంది, ఏం కంగారు పడద్దు. చాలా బాగా చెప్తున్నారు అందరూ. 55 రానని చెప్పారు. 56, 59. 65, 67, 65. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటిదాకా కూడా మనము టఫ్వి నేర్చుకున్నాం. టఫ్ అంటే ఏం నేర్చుకున్నాం ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి ప్లీజ్. మళ్ళీ ఒకసారి సమ్మరీ అవుతుంది మన అందరికీ కూడాను. ఇది నేర్చుకుని ఇవాళ ఆపుకుందాం. షార్ట్ కట్. ఇంతకుముందు మనకేంటంటే ఈ షార్ట్ కట్ తోటే నేర్చుకున్నాం పంచమి విభక్తి మనం లెవెల్ 1లో ఉన్నప్పుడు. ఈరోజు ఏంటంటే ఈ షార్ట్ కట్ తోటే మిగతావన్నీ కూడా నేర్చుకుంటాము. ఇప్పుడు ఇవాళ మిగతావన్నీ కూడా నేర్చుకుందాం. పుంలింగము వచ్చినప్పుడు ఏం చేస్తాము? రామః, రామాత్, రామేభ్యః. దయచేసి ఈ వీడియోని నా కోసం, నా మీద దయ ఉంచి వీలైనన్ని సార్లు డౌన్లోడ్ చేసుకునైనా సరే చూడండి ప్లీజ్. రామాత్ రామేభ్యః, కృష్ణాత్ కృష్ణేభ్యః, హరేః హరిభ్యః, హరేః హరిభ్యః, గురోః గురుభ్యః, సీతాయాః సీతాభ్యః, నద్యాః నదీభ్యః, మత్యాః మతీభ్యః, పుష్పాత్ పుష్పేభ్యః, నక్షత్రాత్ నక్షత్రేభ్యః. ఇలా మనము స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగముకి పంచమి విభక్తిని సరైనటువంటి విధంగా నేర్చుకున్నాము.
ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్ని నేర్చుకుంటాం. ఈ షార్ట్ కట్ మనకు చాలా ముఖ్యము. ఈ స్త్రీలింగానికి ఏం పెట్టాలి, పుంలింగానికి ఏం పెట్టాలి అనే కన్ఫ్యూజన్ వదిలేసి ఆ పదం తర్వాత తహ పెట్టండి చాలు. సూర్య, సూర్య ఉంది, సూర్యాత్ అని రాయక్కర్లా, సూర్యతః. రమా అని ఉంది, రమాకేం పెట్టాలి, రమాయాహ కరెక్ట్, రమాతః, రమాతః. పుష్పం, పుష్పం ఏంటి, నపుంసలింగము, ఇంత ఆలోచించక్కర్లా. పంచమి విభక్తి షార్ట్ కట్ ఏంటంటే తహ పెడితే చాలు. పంచమి విభక్తికి తహ పెడితే చాలు. ఇప్పుడు మీరు ఎవరైతే అన్మ్యూట్ అయ్యారో, ఒక్క నిమిషం, 65 పద్మ గారు, మీరేం చేస్తారంటే నేను చెప్పిన పదములకు తహ పెట్టి నాకు వినిపించండి, సరేనా? అందరూ ప్లీజ్ జాగ్రత్తగా వినండి. పంచమి విభక్తి నేను ఎక్కువగా వాడేది మేము రాసే ఎస్ఎస్లో వాటిల్లో కూడా నేను ఇది రామాత్, సీతాయాహ, తర్వాత నద్యాహ, మత్యాహ, నది, ఇవన్నీ నేను రాయను. నేను జస్ట్ తహ పెడతాను అంతే. ఈ తహ పెడితే అడ్వాంటేజెస్ ఏంటో ఒక 10, 15, 20 ఎగ్జాంపుల్స్ నేను మీతోని చెప్పిస్తాను ఇవాళ. మీకు ఒక్క దెబ్బకి ఎంత సులభం అయిపోతుందంటే అంత సులభం అయిపోతుంది అన్నమాట. ఒక 50 నిమిషాలు అయింది, ఇంకో 10 నిమిషాలు మనం తెలుసుకుందాం. పద్మ మేడం మీరు సూర్య షార్ట్ కట్లో ఏంటి? లక్ష్మణ, లవ, శివ, వనం, సీతా, కౌసల్య, శాంత, మందర, జనని, మతి, గతి, కైకేయి, దేవకి, శత్రుఘ్న, రోహిణి, శ్రీదేవి, కుంతి, గౌరీ. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. వండర్ఫుల్. ఇది మనకు పంచమి విభక్తిని చాలా సులభం చేసేస్తుంది అని గుర్తుంచుకోండి. పంచమి విభక్తికి ఇది ఒక షార్ట్ కట్. ఈ పంచమి విభక్తి లోపల ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే మనకు ఎంత సులభం అయిపోతుందో చూడండి. మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ నెంబరు 65 అయిపోయింది. 67 మీరు ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఓకే? ఆ ఉదాహరణని గుర్తుంచుకొని మీరు తర్వాత ఉదాహరణ చెప్పాలి, సరేనా? శ్రీనివాసः కుతః ఆగచ్చతి. శ్రీనివాసः కుతః, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? సహ కుతః ఆగచ్చతి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? శ్రీనివాస కుతః, కుతః ఎక్కడి నుండి, కు అంటే ఎక్కడ, నుండి, తహ అంటే మనం ఇప్పుడు ఇందాక తెలుసున్నాం కదా పంచమి విభక్తి నుండి అని చెప్పి, అది ఆ నుండి అన్నమాట, నుండి. సో ఈ తహాన్ని పెడితే సరిపోతుంది. శ్రీనివాస హైదరాబాద్ తహ ఆగచ్చతి. శ్రీనివాస కార్యాలయతః ఆగచ్చతి, కార్యాలయం నుంచి వచ్చాడు. శ్రీనివాస బెంగళూరుతః ఆగచ్చతి. ఓకేనా? ఓకే. ఇప్పుడు దేవతలు స్వర్గం నుంచి వచ్చారు. దేవతలు అన్నాను కదమ్మా, ప్లూరల్ చెప్పండి. దేవతాః స్వర్గతః ఆగచ్చతి. వండర్ఫుల్. నెక్స్ట్ పర్సన్ 69 రానని చెప్పారు. 72, 73, 74, 75. జై శ్రీకృష్ణ సార్. 75, ఓకే. 74 75, ఓకే.
ఓకే, ఇప్పుడు మీరేం చెప్తారంటే మనకు అలా మన మన ఏం చెప్పుకుంటున్నాం మనం, తహా అనేది చెప్పుకుంటున్నాం కదా. అతడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు. కస్మాత్ కుత్ర గచ్చతి, కుతః కుత్ర గచ్చతి, సహ కుతః కుత్ర గచ్చతి. కుతః తహ వచ్చింది కాబట్టి ఎక్కడ నుండి, కుత్ర ఎక్కడికి, గచ్చతి వెళ్తున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు. ఇందాకేమో ఎక్కడి నుంచి వచ్చాడు, ఆగచ్చతి అనేది తెలుసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు శ్రీనివాసు ఇంటి నుండి ఆఫీస్కి వెళ్తున్నాడు. మెల్లగా చెప్పండి, కంగారు లేకుండా. శ్రీనివాసః గృహతః కరెక్ట్, కార్యాలయం కరెక్ట్, గచ్చతి. వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పారు. కార్యాలయం అని ఎందుకు అన్నారు అంటే అది ఏం విభక్తి, అది ద్వితీయ విభక్తి. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవరు 75, 76, 75, 78, 79. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను. రామః కస్మాత్ కుత్ర గచ్చతి, రామః కుతః కుత్ర గచ్చతి. కుతః ఎక్కడి నుండి, కుత్ర ఎక్కడికి, గచ్చతి వెళ్తున్నాడు. రామః కుతః కుత్ర గచ్చతి. ఈ చిన్నగా వేసుకున్నాను ఫ్యాను, కానీ ఇదే నాకు ఎట్లా అంటే అసలు పెద్ద చలికాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, రామః కుతః కుత్ర గచ్చతి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు. ఇది మీరు అభ్యాసం చేసుకోండి బాగా. రామః కుతః కుత్ర గచ్చతి. ఇప్పుడు రామః అన్నాము కాబట్టి కస్మాత్ కుత్ర గచ్చతి. కస్మాత్ అన్నది మీకు ఏమవుతుందంటే పుంలింగం యొక్క పంచమి విభక్తి యొక్క క్వశ్చన్ అవుతుంది. కస్మాత్ ఎక్కడి నుంచి, రామః లేదా శ్రీనివాసః లేదా శివః స్కూల్ నుంచి, ఓకే, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. చెప్పండి. దేవాలయ ఎందుకో కాదు, ఒక్క నిమిషం, నాకు స్కూల్ చెప్పండి. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. స్కూల్ ఏమంటాం సంస్కృతంలో, తెలుగులో అదే పదం వాడతాం మనం. విద్యాలయ, పాఠశాల. యా, ఎవరు చెప్పద్దు, ఆవిడే చెప్తారు. అందరూ కామ్గా ఉండండి. చెప్పమ్మా. కరెక్ట్. రాముడు పాఠశాల నుంచి, గృహం గచ్చతి అంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడని, అంటే వెరీ గుడ్. ఇప్పుడు అతను మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్ని ఆపనహ అంటారు. ఓకే, ఆపనం నుంచి అతను ఇంటికి వెళ్ళాడు. వైఫ్కు ఏవో కూరగాయలు తీసుకురమ్మంది. ఆవిడ టీవీ చూస్తుంది. ఈయన ఏం చేస్తున్నాడు, ఆఫీస్లో పని చేసి అక్కడి నుంచి వస్తూ కూరగాయలు తీసుకుని అలసిపోయి సొలిసిపోయి ఇంటికి వస్తున్నాడు అన్నమాట. ఓకే, దాన్ని మీరు శివ ఆయన ఏం చేశాడు, ఆపనంకి వెళ్ళి ఇంటికి వచ్చాడు. గృహం అనేది ఇక్కడ ఏ విభక్తి, దాని ప్రథమ విభక్తి ఏంటి? గృహం ప్రథమ విభక్తి ఏంటి? నపుంసకలింగంకి ప్రథమ ద్వితీయ సేమ్ ఉంటాయి. ఓకే, వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు.
నెక్స్ట్ 82 రానని చెప్పినట్టున్నారు ఇవాళ. 83 సారీ 85 87. 85 సార్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీకు ఇందాకటి ప్రశ్న ఒకసారి చెప్పగలరా? రాముడు ఏం చేశాడు? ఇంటి నుంచి బజార్ నుంచి ఇంటికి వచ్చాడు. దాని ప్రశ్న చెప్పండి. కుత్ర గచ్చతి ఓకే, కానీ అంతకంటే ముందు ఎక్కడ నిండి అని రావాలి. తహా వచ్చేది ఒకటి పదం చెప్పాలి. కుత్ర గచ్చతి కరెక్టే, అది అలా ఉంచండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాంటి చక్కటి పదాలు వాక్యాలు ప్రాక్టీస్ చేసుకోండి. లీడర్స్ మంచిగా ఇవి ప్రాక్టీస్ చేయిస్తే చక్కగా మీకు ఈజీ అవుతుంది గుర్తుంచుకోవడం. రామః కస్మాత్ కుత్ర గచ్చతి, కుతః కుత్ర గచ్చతి. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే కస్మాత్ వచ్చినప్పుడు కుతః వాడక్కర్లేదు. ఇంకా కస్మాత్ అనేది మనకు అసలు పంచమి విభక్తి యొక్క క్వశ్చన్. కుతః అనేది షార్ట్ కట్. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ కస్మాత్ పోయి ఆడవాళ్ళకి వచ్చేసరికి అది కస్యాత్ అవుతుంది. సో అందుకోసం అని ఏంటంటే కుతః పెడితే మీకు స్త్రీలింగం ఉండని, పుంలింగం ఉండని, నపుంసకలింగం ఉండని మీరు కుతః వాడితే అన్నిటికీ పనికి వస్తుంది అన్నమాట. షార్ట్ కట్ అది. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానంటే మనకు పాపులర్ది, నేను ఎప్పుడు పంచమి విభక్తి చెప్పినా ఇంతకుముందు చెప్పినా కూడా వృక్షాత్ పర్ణం పతతి, వృక్షాత్ ఫలం పతతి, ఇటువంటివన్నీ చెప్పారు. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఆ తా తీసేసేసి కుతః పెట్టుకుందాం మనం. కుతః కిం పతతి, కుతః కిం పతతి, దేని నుంచి ఏం పడుతోంది? కుతః దేని నుండి, కుతః కిం పతతి, కిం ఏం పడుతోంది? ఫలం. కా పతతి అంటే ఏంటి మీనింగు? కా అంటే స్త్రీలింగం. కా అంటే స్త్రీలింగం, కిం అంటే నపుంసకలింగం. అలా కాకుండా కహ అంటే పుంలింగం. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను అంటాను, దానికి మీరు దానికి మీరు చెప్పండి. కుతః కిం పతతి అంటే తెలుగులో అర్థం ఏంటి? ఎవరైతే నంబర్ చెప్పానో వాళ్ళే చెప్పాలి. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? శారదా మేడం మీరు చెప్తున్నారా? మీరే చెప్పండి. కుతః కిం పతతి అంటే ఏంటి? ఎక్కడ నుండి ఏమి పడుతుంది? కుతః కా పతతి. లేదు కాదు, నేను అన్నది మీనింగ్ చెప్పండి. కుతః కా పతతి. ఎక్కడ నుండి అంటే స్త్రీలింగం. ఎక్కడ నుండి ఏమి పడుతుంది? ఏ అమ్మాయి పడుతుంది అన్నట్టుగా, అంటే స్త్రీలింగంకి సంబంధించిన వస్తువు ఉన్నప్పుడు అక్కడ. ఓకే, స్త్రీలింగం వచ్చినప్పుడు అది. కుతః కహ పతతి, పుంలింగం. ఎక్కడ నుండి ఏమి పడుతుంది? ఎవడు పడుతున్నాడు? ఎవడు. కుతః కా పతతి, కుతః కా పతతి అంటే అది స్త్రీలింగం. ఎక్కడ నుండి యవతి పడుతుంది. యవతి అంటే చెడ్డ మీనింగ్ కాదు, మామూలుగా ఏ అమ్మాయి అన్నట్టుగా యవతే అనుకున్నాను. ఎవరు అంటే ఆడమగ తెలియదు కాబట్టి యవతే అంటున్నాను. మళ్ళా సారు ఇన్సల్ట్ చేశారు ఆడజాతిని అని అనుకోకండి. సో కిం పద్ధతి అంటేనేమో ఏం పడింది అన్నట్టుగా మీనింగ్ అన్నమాట. ఇప్పుడు ఎవడో చెట్టు మించి కింద పడ్డాడు. రాముడు చెట్టు మించి కింద పడ్డాడు. ఓకే, కరెక్ట్. చాలా మంది రాముళ్ళు ఓకే చెట్టు మించి పడ్డారు. పతంతి కరెక్ట్, వెరీ గుడ్, బాగా చెప్పారు, వండర్ఫుల్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ. దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ సీ. 87, 88. 87. ఆకాశం నుంచి నీళ్లు పడుతున్నాయి.
ఆకాశం నుంచి జలం పతతి తోయం పతతి. ఓకే, అది కరెక్టే. దాన్ని ప్రశ్నగా చెప్పండి. కుతః జలం పతతి. అది కరెక్టు. లేదా ఇప్పుడు ఏం చేస్తారంటే కుతః బదులు ఆకాశతః కిం పతతి. ఆకాశతః పతతి. వెరీ గుడ్, వండర్ఫుల్. బాధ I can see that there is a good practice that is going on. Wonderful. 88. 90. 90. కాశీ నుంచి, ఓకే, వారణాసి నుంచి అన్నయ్య వచ్చాడు. ఓకే, దానికి ప్రశ్న ఏముండాలి, సమాధానం ఏముండాలి? అగ్రజ. మీరు అది అగ్రజ అంటే అక్క అయిపోతుంది. అగ్రజ. మీరు అగ్రజ వినండి ఒక్క నిమిషం. అగ్రజ అంటే అక్క, అగ్రజ అంటే అన్న, అనుజాహ అంటే తమ్ముడు, అనుజా అంటే చెల్లెలు. చెప్పండి. వచ్చాడు ఆగచ్చతి. ఓకే, ఆగచ్చతి. ఓకే, అదే వచ్చేసాడు అంటే పాస్ట్ టెన్స్ లో చెప్పాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆగతవాన్ ఆగతవతి అని మనం నేర్చుకున్నాం కదా, కొద్దిగా పాస్ట్ టెన్స్. ఇది ఆగతవాన్ అంటే మగవాడు వచ్చేసాడు అని చెప్పేసి. ఓకేనా? దీనికి ప్రశ్న ఏముండొచ్చు చెప్పండి. 2-3 ప్రశ్నలు వేయండి సేమ్ థింగ్ని. వారణాసితః నేను చెప్తాను క్వశ్చను, నేను ఆన్సర్ చెప్తాను, దానికి మీరు జవాబు చెప్పండి. వారణాసితః అగ్రజః మమ అగ్రజః ఆగతవాన్. వారణాసితః మమ అగ్రజః ఆగతవాన్. వారణాసితః క్వశ్చన్. కిమ్ ఎక్కడ ఇస్తుంది? కిమ్ అంటే నపుంసకలింగం. కహ అంటే పుంలింగం. కా అంటే స్త్రీలింగం. కహ ఆగతవాన్. ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న. కుతః అగ్రజః ఆగతవాన్. కుతః ఎక్కడ నుండి? వారణాసితః అగ్రజః ఆగతవాన్. అది ఓకే. ఓకే 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 నెక్స్ట్ మన హైదరాబాద్ ఢిల్లీ నుంచి మోడీ మహోదయ వచ్చారు. దీన్ని ప్రశ్న చెప్పాలి. నెక్స్ట్ పర్సన్ ఎవరు? 92 93. మోడీ మహోదయ ఢిల్లీ నుంచి. ఓకే, మీరు ఢిల్లీ అని చెప్పండి చాలు. దెహలీ అంటారు యాక్చువల్గా. DEHALI అంటారు సంస్కృతంలో. దెహలీ. ఓకే, నుండి హైదరాబాద్కి వచ్చారు. భాగ్యనగరం అనుకోండి. మీకు ఎలా సులభమైతే అలాగా అనుకొని చెప్పండి. నిన్న వచ్చారు మోడీ హైదరాబాద్కి. ఎంతమంది వచ్చారు అక్కడికి చూడడానికి? ఆయన్ని ఎవరు రాలేదా? ఓకే, చెప్పండి. మోడీ మహోదయ ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చారు. భాగ్యనగరం ఆగతవాన్. మొదట్లో చెప్పింది మీరు మోడీ మహోదయ అని చెప్పి చెప్పాలి. మోడీ మహోదయ అనకూడదు, మహోదయ. ఓకే, విసర్గ తప్పకుండా చెప్పాలన్నమాట. ఇప్పుడు దాన్ని ప్రశ్న రూపంలో చెప్పండి. 2 ప్రశ్నలు వేయచ్చు. 2 ప్రశ్నలు వేయండి. ఒకటి కుతః, చెప్పండి, మీకే ఛాన్స్. మోదీ మహోదయ కుతః
ఆగతవాన్. వండర్ఫుల్. మోదీ మొదటగా ఎక్కడి నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఇంకొక క్వశ్చన్ వచ్చి కహ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వచ్చారు. ఢిల్లీ తహ భాగ్యనగరం ఆగతవాన్. వండర్ఫుల్. గుడ్ జాబ్. మీరు మిగతాది ప్రాక్టీస్ చేసుకుంటారా ఇంకా చేయించిన? 12:10 అయింది. నాకు మళ్ళీ గొంతు కూడా కొద్దిగా కాపాడుకుంటాను. మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు, చాలామందికి ఇంకా రాలేదు. జస్ట్ ఒకసారి అటెండెన్స్ లాగా చూసుకుంటాను ఎవరు వచ్చారో. 92 అయిపోయింది కదా. 93 వచ్చారా? 95, 96, 90 వచ్చారా? ఓకే. 97, 100 వచ్చారా? 100. ఓకే. జై శ్రీకృష్ణ సార్. సారీ సార్, పాప పడిపోయింది సార్. ఓకే, నో ప్రాబ్లం. 101. Yes, sir, it is me. ఓకే, మీరు ఒక్క ఉదాహరణ మీరు చెప్పండి. ఓకే. నేను మార్కెట్ నుంచి నయతి ఆనయతి జ్ఞాపకం ఉందా? నయతి ఆనయతి అని విన్నాము. దీని ఒక్క ఎగ్జాంపుల్ తెలుసుకుందాము. నయతి ఆనయతి అంటే తీసుకురావడము, నయతి అంటే పట్టుకెళ్ళిపోవడం. ఆనయతి నయతి. ఓకే, నేనేమంటున్నానంటే మార్కెట్ నుంచి నేను పండ్లు తీసుకువస్తున్నాను. ఇది అహం అనేది ఉపయోగించి చెప్పండి. నేను మార్కెట్ అంటే ఆపనమని ఇందాక తెలుసుకున్నాం కదా. పండ్లు ఏం సతీష్? పండ్లు, ఫలం, ఫలాని ఆనయామి. మళ్ళీ మొత్తం చెప్పండి. ఆపనహ ఉండదు, ఇంకా ఆ విసర్గం తీసేసేయాలి. మధ్యలో విసర్గం తీసేయాలి. ఆపనతః. ఫలాని ఆగచ్చామి. ఆనయామి. అయితే ఆగండి, మీరు తప్పు చెప్పారు కాబట్టి ఇంకోటి. నేను దేవాలయం నుంచి, టెంపుల్ నుంచి ప్రసాదం తీసుకొచ్చా. అహం దేవాలయతః ప్రసాదం ఆనయామి. ఓకే. నెక్స్ట్ నెంబర్ 102, 103, 104, 106, 108, చాలా మంది రాలేదా, లేక నేను వినిపించుకోవట్లేదా? 108 సూర్యప్రభ గారు ఇందాక వచ్చినట్టు అనిపించింది. 108, 109. కరెక్ట్. వచ్చారా? 109. 109. ఓకే. ఇప్పుడు మీరేం చెప్తారంటే, నేను లైబ్రరీకి వెళ్ళాను. ఓకే, నేను లైబ్రరీకి ఈరోజు పొద్దున్నే వెళ్ళి అక్కడి నుంచి పుస్తకాలు తీసుకొచ్చాను. ఈ 2 సెంటెన్సులు చెప్పండి. లైబ్రరీని ఎప్పుడు వెళ్ళాను? నేను పొద్దున్నే వెళ్ళాను. అంటే అది ఏ విభక్తిలోకి వస్తుంది? వెరీ గుడ్. చెప్పండి. నేను అని వాడుకుంటూ చెప్పండి. నెమ్మదిగా చెప్పండి. గచ్చతి. సారీ, ఆన్ చేసేటప్పటికి అలా వచ్చింది. ప్రాతకాలే గ్రంథాలయం గచ్చామి. వచ్చేటప్పుడు అక్కడి నుంచి పుస్తకాలు తీసుకొచ్చారు మీరు. ఓకేనా? సో అక్కడి నుంచి పుస్తకాలు తీసుకొచ్చారు, దాన్ని చెప్పండి. అక్కడి నుండి గ్రంథాలయాత్
పుస్తకం 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 కాదు, పుస్తకాలు. పుస్తకాలు పుస్తకి పుస్తకాని పుస్తకాని పుస్తకాలు సారీ పుస్తకాలు అది ప్లూరల్ కదా, ప్లూరల్ నపుంసకలింగం. పుస్తకం కరెక్టే, ఒక పుస్తకం తీసుకొస్తే మీరు ఒక పుస్తకం తీసుకొస్తే సరే, కానీ మీరు ఏం చేశారు, చాలా పుస్తకాలు తీసుకొచ్చేసేసారు, చాలా పుస్తకాలు తీసుకొచ్చేసారు. పుస్తకాన్ని తీసుకొచ్చాను. గ్రంథాలయాత్ ఆనయ పుస్తకాని ఆ, అనీతవతి ఆనయామి ఆనయామి నేను తీసుకొచ్చాను, ఆనయామి. నేను తీసుకొచ్చాను. ఇప్పుడు 2 సెంటెన్స్లు మళ్ళీ ఒకసారి చెప్పండి, తప్పు చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పండి. ఓకేనండి. అహం ప్రాతఃకాలే గ్రంథాలయం గచ్చామి. ఉమ్, గ్రంథాలయాత్ పుస్తకాని పుస్తకాని ఆనయామి. 2 సెంటెన్స్లు కరెక్ట్. ఇప్పుడు గ్రంథాలయాత్ అనేది కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని ఇంకో రకంగా కూడా ఎలా చెప్పచ్చు? గ్రంథాలయతః. ఓకే ఫైన్. ఇప్పుడు దాన్ని 2 ప్రశ్నలుగా మార్చండి. మీరుగా తర్వాత వాళ్ళతో చెప్పిస్తాను, ఆగండి. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉన్నారు? 109 అయిపోయింది. 110, 115, 110. ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి మీరు ప్రశ్న వేయండి. ఆవిడ ఏమన్నారు? గ్రంథాలయతః పుస్తకాని ఆనయామి అన్నారు. దాన్ని 2 ప్రశ్నలు వేయండి. ఎక్కడ నుండి పుస్తకాలు ఉమ్, తెచ్చారు ఉమ్, అని చెప్పండి కరెక్ట్. అంటే అన్నాక ప్రశ్నలు పూర్తిగా అర్థం కాలేదు. కహా ఉత్తహ కు అంటే కాతో, అన్ని ప్రశ్నలు గుర్తుంచుకోండి, కాతో స్టార్ట్ అవుతాయి. ఓకే, కకారాలే, అన్ని కకారాలే. మీకు క అనే అక్షరం, కేఏ అనే అక్షరంతో అన్నీ స్టార్ట్ అవుతాయి. కుతహ అంటే ఎక్కడి నుంచి, కస్మాత్ లేదా కుతహ. రాసుకోండి కస్మాత్ లేదా కుతహ. దయచేసి అందరూ కూడా నోట్స్ రాసి గ్రూప్లో పెట్టండి. ఈ వారం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చే వారం మనము చతుర్థి కూడా కంప్లీట్ అయిపోతుంది. దాంతో దాదాపుగా మనకు అయిపోయినట్టే. మనకి ఇంకొక 2-3 క్లాసుల లోపల విభక్తులది అయిపోయాక మొత్తం ప్రాక్టీసే, ఇంకా మొత్తం ప్రాక్టీసే. ఓకే చెప్తాను చూడండి సార్. సార్ ఇక్కడ కుత్ర గచ్చతి అనకూడదండి. కుత్ర అంటే ఎక్కడికి అని కదండి. అవును, ఎక్కడికి. కుత్ర అంటే ఎక్కడికి. కుత్ర గచ్చతి అంటే ఎక్కడికి వెళ్తున్నాడని. కుత్ర గచ్చతి త్వం కుత్ర గచ్చసి, త్వం కుత్ర గచ్చసి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. అది కుత్ర అంటే ఎక్కడికి అని. ఇక్కడ ఏమంటున్నారు మనము? పుస్తకం తీసుకొచ్చాను అన్నాడు. పుస్తకము అనేసరికి ఏమవుతుంది? అది కిమ్ అవుతుంది. నపుంసకలింగం అంటే కిమ్ అవుతుంది. తవ నామ కిం, తవ నామ కిం, భవతః నామ కిం. చెప్పండి. సి రావాలి. ఆనయ సి. చెప్పండి, మొత్తం చెప్పండి, క్లియర్గా చెప్పండి. ఒక క్వశ్చన్ అయిపోయింది. 2వ క్వశ్చన్. నువ్వు పుస్తకములు ఎక్కడి నుండి తెచ్చావు. పుస్తకాన్ని తెచ్చావు అంటే మళ్ళీ ఆనయాసి. ఓకే, వండర్ఫుల్. కష్టపడ్డా కూడా బాగానే చెప్పారు. నన్ను కష్టపెట్టేశారు కానీ ఓకే. ఓకే, వండర్ఫుల్. ఓకే. ఒకసారి ఇంకా ఇక్కడికి ఆపేద్దాము. అటెండెన్స్ ఒక్కసారి చూసుకుని మనము అటెండెన్స్ కోసమే ఇప్పుడు పిలిచేది. కేవలము జస్ట్ జై శ్రీకృష్ణ అనండి చాలు. 115, 117. వచ్చారు కదా. ఓకే, 117, 120, 117 కదా. 18 సార్.
సార్ పశుమర్తి 117 సార్. సారీ, పశుమర్తి ఉమా 117 సార్. ఉన్నారు కదా, ఓకే. 120 118 సార్ ఉమా మనసా. ఓకే, రాసుకుంటాను. సార్ సార్ మారెడ్డి. జై శ్రీకృష్ణ ఉమారెడ్డి గారు ఉన్నారు కదా. 121 చెప్పేసాను గురువు గారు మా నంబర్లు. ఉన్నారా? 121 ఉన్నారు. ఓకే. 122 లేరు. 123 124 జై కృష్ణ సార్ 124 125 127 సార్ 129 131 సార్ నేను రీవైట్ కన్స్ట్రక్టింగ్స్ సారీ 18 టు పర్లేదు సార్. నేను రీవైట్ కంప్లీట్స్. సారీ, నాకు అర్థం కాలేదు. నా నెంబర్ 18 సార్. నేను రీవైట్. షూర్. ఓకే. థ్యాంక్ యూ షూర్, సార్. థ్యాంక్ యూ. 131 132 జై శ్రీకృష్ణ 134 135 136 జై శ్రీకృష్ణ సార్ 137 139 141 142 హరే కృష్ణ అండి. 143 నా గురువు చెప్తాండి మా 144 జై శ్రీకృష్ణ సార్. 148 144 154 జై శ్రీకృష్ణ సార్ 155 138 మహోదయ 148 మహోదయ. ఓకే. 155 156 162 163 జై శ్రీకృష్ణ సార్. 64 164 జై శ్రీకృష్ణ సార్ 165 జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. 166 జై శ్రీకృష్ణ సార్. 67 167 168 169 170 జై శ్రీకృష్ణ సార్ 171 జై శ్రీకృష్ణ సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు సెషను సులభంగానే ఉంది అని ఆశిస్తున్నాను. వీలైనంత వరకు అభ్యాసం ముఖ్యము. ఒక్కసారి చూడండి, వాళ్ళు ఎన్ని ఉదాహరణలు చెప్పామో చక్కగా అన్ని ఉదాహరణలు రాసుకోండి, క్లాస్లో ప్రాక్టీస్ చేసుకోండి. 10-15 నిమిషాల ప్రాక్టీస్ చాలు, చాలా సులభంగా అర్థమైపోతుంది. పంచమి విభక్తి చాలా ఈజీ. మనం ఈరోజు ఏమేమి చేసాము? షష్ఠి సప్తమిది పూర్తిగా రివిజన్ చేసుకున్నాము. పంచమి విభక్తి లోపల చాలా ఎగ్జాంపుల్స్ చూసుకున్నాము. మనము చతుర్థి విభక్తిని మనము తృతీయాన్ని కూడా వీలైతే మనము మంగళవారం నాడు నేర్చేసుకుంటాము. తర్వాత 2 వారాల పాటు రివిజన్ ఉంటుంది. ఆ రివిజన్ అయిపోయిన తర్వాత మనకు లెవెల్ 3 స్టార్ట్ అవుతుంది. విభక్తులు మీరు స్ట్రాంగ్ అయితే తప్ప తర్వాత దగ్గరికి వెళ్ళడం లేదు. ముందు విభక్తుల యొక్క అర్థం తెలుసుకోండి. రామః రాముడు, రామం రామునికి, రామేణ రాముని చేత, రామేణ రామాయ రాముని కొరకు, రామాత్ రాముని నుండి రాముని వలన, రామస్య రాముని యొక్క, రామే రాముని యందు. ఇది గుర్తుంచుకోండి. సేమ్ అదే విధంగా సీత గౌరీ, ఈ 2 సీతా గౌరీ. ఇంతకుముందు చెప్పినట్టుగా పాపులర్గా వచ్చేవి ఈ 3నే. ఇక నపుంసకలింగము పుంలింగంని ఫాలో అవుతుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. సో చక్కటి విషయాలు తెలుసుకున్నాము. లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. తర్వాత ఎవరన్నా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అవునండి, ఇందాక ఆమె పుస్తకాన్ని ఆనీతవతి అన్నది అది కరెక్టే కదా సార్? రాంగా? ఆనీతవతి కరెక్టే. కాకపోతే ఇక్కడ మనము నేను అని చెప్పి వెంటనే తీసుకొచ్చాను అని చెప్పాను కదా.
ఆనీతవతి అంటే పాస్ట్ టెన్స్ అయిపోయింది, అది నేను ఇప్పుడు తీసుకొస్తున్నా. ఓకే, అంతే. అందుకని ఆనయామి అన్నారా? ఓకే. ఇంకా మహోదయ చెప్పండి వసంత గారు. పంచమిలో కదండి ఉంటుంది, చివరన. ఎస్ పంచమి కూడా ఉంటాయి, అహంతో ఉంటాయి, అవి తెలుసుకుందాం, మనం మెల్లగా తెలుసుకుందాం. బహువచనంలో కూడా సహా ఉపయోగించవచ్చా అండి? ఇట్స్ ఏ చాలా మంచి క్వశ్చన్, ఎవరు అడగలేదు. జనరల్గా బహువచనంలో కూడా వాడచ్చు, కాకపోతే 99.9% ఆఫ్ ద వాడకం నేను చూసిన వాటిలో కూడా ఎక్కడా లేదు. కాబట్టి వీలైనంత వరకు అది అంటే వాడచ్చు, అందులో ఎక్కడ వాడకూడదు అని ఎక్కడా చెప్పలేదు. అండ్ ఎక్కడ నేను చూసిన ఎక్కడా కూడా వాడకూడదు అనేది లేదు. కాకపోతే వాడకం నేను ఇక్కడ చూడలేదు, అందుకే నేను కొద్దిగా ఆలోచిస్తున్నాను. చక్కటి ప్రశ్న, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నాకు వాడకూడదా? అదే పిల్లలు ఎక్కడి నుండి వస్తున్నారంటే ఇక్కడ సహాయం వస్తుంది కదా. ఒక్క నిమిషం, శర్మ గారు చెప్తున్నారు, ఒకసారి శర్మ గారు చెప్పండి. వాడవచ్చా? ఓకే ఫైన్, వాడవచ్చు. ఉదాహరణలు ఏమన్నా దొరికితే పెట్టండి, ఎందుకంటే నేను చదివిన దగ్గర ప్లూరల్ దొరకలేదు. సో ఇంకేంటి, ఈజీ అయిపోయింది అప్పుడు మనకు, ప్లూరల్ కూడా ఈజీ అయిపోయింది. ఎస్, వండర్ఫుల్. సారీ, ఉకారాంతం ఎస్ తహ అనేది యూనివర్సల్. ఇంకా దానికి అసలు మీకు అదే చెప్తున్నాను, మీకు అక్కడ లింగభేదం లేకుండా ఇప్పుడు ఆయన శర్మ గారు కూడా చెప్పినట్టుగా సింగులర్లో ప్లూరల్లో కూడా చక్కగా తహని విచ్చలవిడిగా వాడేసేయండి. మీకు పంచమి విభక్తి అసలు బట్టి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మాతృతః పద్మజ గారు పంచమి విభక్తికి 3 కేసెస్ చెప్పారు కదా సార్, వలన, కంటే, నుండి అని. అవును, నుండి అన్న కేసులోనే తహ అనేది వాడారా సార్? లేదు అసలు మీకు ముందు అది కేవలం మనకి ఇండికేషన్ అని గుర్తుంచుకోండి. వలనన్, కంటెన్ ఏవో మనం నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో కేవలము ఇండికేషన్. వాడకము మాత్రము మనము ఇందాక తెలుసుకున్నట్టుగా ఇక్కడ నుండి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, పైనుంచి కింద పడ్డాడు, ఇలా దాని పర్పస్ అర్థం చేసుకోండి. వలనన్, కంటెంట్ పట్టిలాగా మీరు గుర్తుంచుకోకండి. నేను మొదటి నుంచి కూడా చెప్పేది డైరెక్ట్ ట్రాన్స్లేషన్ లేదు, ప్లీజ్. అదొకటే నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ కేవలము ఇండికేషన్ కోసం మాత్రమే తెలుగులో ఉన్న డుమువులు ప్రథమ విభక్తి నుంచి కొంత ఉదాహరణలు తీసుకోగలిగాము. డైరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదది అని గుర్తుంచుకోండి. మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు, తహాని విచ్చలవిడిగా మీరు వాడుకోవచ్చు. స్త్రీలింగం అని పంచమి విభక్తిలో వచ్చే ప్రతి మాటకు మాత అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి మాతుహు అనేటటువంటిది మీకు పంచమి విభక్తి యొక్క రూపము. అంటే మాత మాతృ అనేటటువంటి శబ్దం, అది జాగ్రత్తగా వినండి, అందరూ వినండి. మాతృ అనేటటువంటిది శబ్దము. ఆ మాతృ అనేటటువంటి శబ్దము యొక్క పంచమి షష్ఠీ విభక్తి మాతుహు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది దాని గురించి కాదు. తహ అనేది అన్ని చోట్ల వాడచ్చా లేదా అనేది. విభక్తి లోపల డైరెక్ట్గా వాడాలి అంటే మాతుహు. మాతుతహ ఎట్లా అంటాం? మాతృతహ అంటాం. అప్పుడు శబ్దమునకు, దాని అసలు శబ్దమునకు తహ పెడతాం. మాతుహు అన్నప్పుడు తహ వాడకండి వెంకటరమణ గారు. మాతుహు అన్నప్పుడు ఆల్రెడీ మీరు పంచం వాడేశారు. పంచమి వాడి మళ్ళీ ఇంకో పంచమి వాడితే కదా, రామాత్ తహ అనం కదా, రామాత్ తహ అనము. ఒక నిమిషం, మాతృతహ చెప్పచ్చు. శబ్దము ఒక ప్రతిదానికి ఒక శబ్ద రూపం అని ఉంటుంది. ఆ శబ్ద రూపం మనం నేర్చుకుంటున్నాం మనం, మాతృతహ. అట్లా ఇప్పుడు మనం సింగులర్ లో ప్లూరల్ లో వాడినప్పుడు అదే పదం వస్తుంది, విద్యాలయతః కానీ దాన్ని తెలివిగా అర్థం చేసుకోగలగాలి. ఎక్కడ ప్లూరల్ వచ్చింది, ఎక్కడ సింగులర్ వచ్చింది. విద్యాలయ అనే దానికి ప్లూరల్ మనకు విద్యాలయాః వస్తుంది. ఇప్పుడు పాఠశాలేభ్యః, శాలా అంటే శాలాభ్యః. శాలాతః అని వచ్చింది. అవును. సో సింగులర్ లో కూడా అదే ఉంది, ప్లూరల్ లో కూడా అదే ఉంది. అవును. కాబట్టి సందర్భాన్ని బట్టి ముందు ప్లూరల్ వాడామా సింగులర్ వాడామా అర్థం చేసుకోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. కరెక్ట్.
సరే ఒక డౌట్. తల్లి వలన రాముడు వనమునకు వెళ్ళాను అంటే ఉమ్. మాతు కారణాత్ మా రామ వనం గచ్చ. ఇప్పుడు మనం అంత నేర్చుకున్నామా? ఇప్పుడు ఇక్కడ మనము మాతృతః అనే మాతృతః రామ వనం గచ్చతి అని నేర్చుకుంటాం. కారణాత్ అని పెట్టద్దు ఇక్కడ మనం. కారణాత్ కాని అంటే అప్పుడు మళ్ళీ అది పంచమీ విభక్తిలోకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం వాడుతున్నాము? రామ మాతృతః వనం గచ్చతి, పితృతః వనం గచ్చతి. రామ మాతుః వనం గచ్చతి, రామ పితుః వనం గచ్చతి. తండ్రి వలన వెళ్తున్నాడు అనేది. కారణాత్ అనేటప్పుడు మనకు వేరేది వస్తుంది, కిమర్థం అనేది వస్తుంది. అది చతుర్థిలో వస్తుంది. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి అది చెప్పడం లేదు. చతుర్థిలో మనం వచ్చినప్పుడు కారణం తెలుసుకుంటాం. అది ఇక్కడ కూడా వస్తుంది, కానీ ప్రస్తుతానికి అది లెట్ us పార్క్ ఇట్. ఎందుకంటే కిమర్థం అనేటటువంటి ఒక చక్కటి అక్కడ మనకు కారణం గురించి వస్తుంది అనమాట. అందుకే కారణాత్ అని వాడకండి. కారణం అనే దాని గురించి కిమర్థం అనేది వచ్చినప్పుడు నేర్చుకుందాం. సరేనా? ప్రస్తుతానికి రాముడు తల్లి వలన, రాముడు తన్న వలన, రాముడు ఇది వలన అన్నప్పుడు మనం ఏం చేస్తాము? రామ మాతుః వనం గచ్చతి, రామ పితుః వనం గచ్చతి, రామ దుహితుః వనం గచ్చతి. ఇలా ఏదో ఒకటి. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. షూర్. ఇంకా కూడా ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే అడగండి. సింపుల్గా లేదా పంచమీ విభక్తి ఒకసారి చెప్పండి అందరూ. సింపుల్గా ఉందా లేదా? టీవీ మణి గారు. సింపుల్ గా ఉంది సార్. టీవీ మణి. మీరు చెప్పింది మాతుకు అనేది షష్ఠి విభక్తి అంటనా? షష్ఠి సప్తమి, షష్ఠి పంచమి రెండు షష్ఠి పంచమి రెండు వస్తాయి. మీకు ఇందాక చెప్పా చూడండి, హరే హరే, గురోహ, తర్వాత నద్యాహ, గౌర్యాహ. అట్లాగే ఇది కూడా మాతుః కరెక్ట్. ఇంకొకటి డౌట్. షూర్, చెప్పండి. రాముడు అని అంటాం కదా, రామానాం రామేషు అట్లా చెప్తాం కదా. అవును. ఇప్పుడు రాముళ్ళలో ఒక రాముడు గొప్పవాడు అనాలి, అనొచ్చా అనకూడదా? అనొచ్చు, ఎందుకు అనకూడదు? 4-5 రాముళ్ళు ఉన్నారు. పరశురాముడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు, పెద్ద రాముడు ఉన్నాడు, మన మెయిన్ రాముడు. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాడు అని చెప్పి వచ్చినప్పుడు అప్పుడు రామేషు, అప్పుడు ఆ రాములలో శ్రీరామ శ్రేష్ఠ అట్లా చెప్పాల్సిందే కానీ రామేషు రామ గొప్ప అని చెప్పడానికి పరశురాముడు శ్రీరాముడు అంటే మనకు అప్పుడు కాంటెక్స్ట్ అర్థం కాదు కదా. రామేషు రామ శ్రేష్ఠ అన్నారు అనుకోండి, ఏమవుతుంది? రాములలో రాముడు గొప్ప అన్నారు. అప్పుడు ఏ రాముడు అనే డౌట్ మీరు అవతల వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా. నేను చెప్తా చూడండి దాన్ని. రామేషు పరశురామ యోధ, రామేషు పరశురామ యోధ, రామేషు పరశురామ బ్రాహ్మణ, రామేషు బలరామ వీర, రామేషు శ్రీరామ క్షత్రియ. అలా అంటే అది కాస్త మీనింగ్ బయటకు వచ్చేలాగా చెప్పాలి వాక్యం. అదే మా దాంట్లో కొంచెం డిస్కషన్ అప్పుడు రాముళ్ళలో అంటే నేను ఇలాగే అన్నాను, రాముళ్ళలో శ్రీరాముడు శ్రేష్ఠ అని చెప్పాలి కానీ రాముళ్ళలో రామ అనడానికి రాదు కదా. అంటే వస్తుంది వాక్యము గ్రామర్ వైజ్ కరెక్టే, కానీ మీనింగ్ చెప్పడం కష్టం కదా. రాముళ్ళలో రాముడు. ఇప్పుడు శ్రీనివాసులు అందరి లోపల శ్రీనివాస్ గొప్ప అన్నారు అనుకోండి, ఎలా తెలుస్తుంది? 100,000 మంది మా క్లాస్లో, మాది 33 మంది మా బీటెక్ క్లాస్, అందులో 16 మంది శ్రీనివాసులే. ఓకే, ఏం చెప్తాం మరిగా? ఏ శ్రీనివాస్ గొప్ప? సో చెప్పడం కష్టం అట్లాగా. అందుకని ఇనిషియల్ పెట్టాల్సిందే. అదే అనుకున్నాం మేము, డిస్కషన్ చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి మీతో కరెక్ట్. అందుకే నేను ఇప్పుడు ఏం చేశాను, మీకు కొన్ని కేసులు చెప్పాను. ఎవరు క్షత్రియుడు, ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు వీరుడు, ఎవరు శూరుడు, ఎవరు హలాయుధుడు. ఇప్పుడు రాములలో బలరాముడు హలాయుధుడు. చెప్పండి సంస్కృతంలో చెప్పండి. అట్లా. జై శ్రీకృష్ణ. సార్ తెలుగులో షష్ఠి విభక్తి అంటే యొక్క లోపల అని వాడతాం కదా సార్. అవును. ఇందాక మరి విమానాల్లో ఉన్నాను నేను అని చెప్పడానికి మరి షష్ఠిలో వాడాలా, మరి
సప్తమిలో వాడాలి. లొకేషన్ అందుకే నేను ఏమంటున్నానంటే మీకు ఇండికేషన్గా చెప్పాను తప్పితే మీరు డైరెక్ట్ ట్రాన్స్లేషన్ తీసుకోవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా స్థలము తర్వాత సమయము నిర్దేశించినట్లయితే, టైమ్ అండ్ స్పేస్ నిర్దేశించినట్లయితే సప్తమి విభక్తి మాత్రమే వాడాలి. విమానంలో అన్నాడంటే విమానే అనాల్సిందే. నేను నా సొంత గృహంలో నేనున్నాను అంటే సొంత గృహాన్ని ఏమంటారు? స్వగృహే, మమ స్వగృహే, అంతే. లొకేషన్ ఒక్క నిమిషం సార్, మీరు చెప్పినట్టు ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. విమానము నందు, ఇంటి నందు అన్నా కూడా తప్పు లేదు. కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కువ. అంటే ఒకటేంటంటే అందుకే డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే కష్టము. ఇండికేషన్గానే తీసుకోమని చెప్తున్నాను నేను. కేవలం అది ఇండికేషన్ సప్తమి విభక్తిలో అది. ఎందుకంటే ఇండికేషనే గుర్తుంచుకోండి. మనకు అర్థం కావడం కోసం మనం ఒకటి పెట్టుకున్నాం. అది పెట్టుకుంటే తప్పని కాదు, అలా పెట్టుకోకపోతే అసలు అర్థమే కాదు. కానీ ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందులో రావాలి. ఒకళ్ళ పొసెషన్ ఉన్నట్లయితే అది షష్ఠీ విభక్తి రావాలి. ఒకరి చేత జరిగింది అంటే తృతీయ విభక్తి రావాలి. ఒకరి కోసం జరిగింది అంటే చతుర్థి విభక్తి రావాలి. ఒకరి నుండి ఒకరి వలన అన్నట్లయితే పంచమి రావాలి. ఇది ఇండికేషన్. దీని నుంచి మనము వాడుక లోపల మనకు బోల్డ్ అంత డెవలప్ అయిపోతుంది. వాడుతూ ఉంటే బోల్డ్ అంత డెవలప్ అవుతుంది. చాలా సులభంగా అర్థమైపోతూ ఉంటుంది. అందుకే నేను అనేది ప్రతి దాంట్లో ఒక శ్లోకం తీసుకోండి. ఒక భగవద్గీత శ్లోకం తీసుకుని ఒక అధ్యాయం 12-15 అధ్యాయాలలో మీకు దాదాపుగా అన్నీ దొరికిపోతాయి. 12-15 అధ్యాయాలు పెట్టుకొని మయి అన్నాడు. మయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సప్తమి విభక్తి లోపల నేను అహం యొక్క సప్తమి విభక్తి, అలా అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు సులభం అవుతుంది. చూడండి ఒకసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు శ్లోకాలలో ఎలా వాడాడో చూసుకుంటూ నేర్చుకోండి. ఈజీ అవుతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. మోడీ మహోదయానికి ఓటు వేయండి, రామరాజ్యం తీసుకురండి అని చెప్పండి సార్. చెప్తాం. గ్రూప్లో పెడతాను. గ్రూప్ లోపల పెద్ద మెసేజ్ పెడతానండి. 5 లోపల పెడతాను పెద్ద మెసేజ్. మా పార్టీ వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియా చూసుకోమని ఇచ్చారు. సో ఐ విల్ బి బిజీ, బట్ స్టిల్ మన క్లాసెస్ అవి మిస్ అవుతాయి. ఓటు అయితే వేయాలి కంపల్సరీగా వేయాలి ఓటు. అండ్ నేను గ్రూప్ లోపల పెడతాను, పెద్ద మెసేజ్ పెడతాను. ఓకే. సో ఎవరైనా శాంతి ధ్యేయ మంత్రము, ఏకతా మంత్రం, శాంతి మంత్రం తొందరగా చదివేస్తే ఈరోజు క్లోజ్ చేసుకుందాం. జై శ్రీకృష్ణ. ఏకతా మంత్రం ఏకతా మంత్రం చదివే. మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః గీతాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిద్ధసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎవరైనా శాంతి మంత్రం చదవగలరా? చదవండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. వండర్ఫుల్. మీ అందరూ చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరివి చాలా వరకు దాదాపు 80% చాలామంది బాగా చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ కూడా
ఈ లెవెల్ 3కి వచ్చేసరికి సంభాషణ పూర్తిగా మనం ఇంకా అంటే మనం మాట్లాడుకోవడము ఈ క్లాస్లో మాట్లాడుకోవడం కూడా సంస్కృతంలోనే లెవెల్ 3లో ప్రారంభించుకుంటాం. చిన్న చిన్న వాక్యాలతో ప్రారంభించుకుని చక్కగా మనము వ్యాసాలు రాసేంత వరకు ఓకే చిన్న చిన్న వాక్యాలతోటి అంతవరకు నేర్చుకుందాం చక్కగా. ముందేం మనకు ఈ లెవెల్ 3లో ఇంకా మిగిలింది ఏంటి, విభక్తుల యొక్క పూర్తి విశేషాలు, ప్రశ్నలు మిగులుతాయి. ఆ ప్రశ్నలు కూడా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నేర్చుకున్న ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో త్వవతు ప్రత్యయము, త్వా ప్రత్యయము, లెప్ ప్రత్యయము, ఇవన్నీ లకారాలు ఇవన్నీ నేర్చుకుంటూ సంస్కృతంలో ఉన్న వాక్యాలని మనం పూర్తిగా అభ్యాసం చేసుకుంటాం అన్నమాట. అయితే దేనికైనా గుర్తుంచుకుంటే విభక్తులు రాకపోతే మిగతావన్నీ కూడా కష్టమే. కాబట్టి విభక్తులని ఒక్కసారి చక్కగా వీలైనంత అభ్యాసం చేసుకోండి. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తరగతిని ముగించుకుంటున్నాము. మళ్ళీ మనకు మంగళవారం నాడు 11 గంటలకు మన రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. ఇవాళ తీసుకున్నది కేవలం మొన్న మంగళవారము గొంతు నొప్పి వల్ల తీసుకొని క్లాస్ని ఈరోజు తీసుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. అందరూ తప్పకుండా ఓటేయండి, మీకు నచ్చిన పార్టీకి ఓటేయండి. ఏది ఏమైనా కూడా భారతదేశంలో కమలం వికసించాలి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.